సీతన్న, ఓ సీతన్న, ఈ వేళ ఇంత ఎండెక్కే వరకు నిద్రపోతున్నావే? లేచి పని పాటు చూసుకో. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. మనిషి అన్న తర్వాత ఏదో ఒక కృషి ఉండాలిరా. వెళ్ళి ఏదైనా పని చేసుకోపో. రగ్గబో పొద్దున్న లేవడంతోనే నీ ముఖమే చూడాలి, లేకపోతే ఆ రోజు నాకు అన్నీ కట్టాలి, అన్నీ నట్టాలి. ఏంటో ఆ దేవుడు నన్ను ఇలా పుట్టించాడు. రంగము, నా ప్రేమలన్నీ నీ మీదే పెట్టుకున్నాను. ఏం చేస్తావో మరి, ఒంటరిగానే నాకు నువ్వే తోడుండాలి. ఏమే రంగమ్మ, ఇంకా ముచ్చుతోని పడుకున్నావేమే? లేలే, ఊళ్ళోకి ఎప్పుడు వెళ్తావు? ఈదులని ఎప్పుడు తిరుగుతావు? ఎప్పుడు కరేపాకు అమ్ముతావు? ఎప్పుడు బియ్యం తెస్తావే? నువ్వు బియ్యం తెచ్చేదాకా పొయ్యిలో నిప్పు రాసుకోదు. బొత్తిగా నీకు మంచి చెడ్డ తెలియడం లేదు. ముందు ముందు బోలెడు ఖర్చులు ఉన్నాయి. పైగా నీ పెళ్ళి ఒకటి చెయ్యాలి. 4 డబ్బులు వెనకేసుకోపోతే ఎలా? ఏదన్నా అంటే మేనత్త సతాయిస్తున్నాను గొడవే కనపడతా గాని నువ్వు చేసే పనులు ఏవి కనపడవు. నీకేమున్నాయే? మీ అమ్మ సత్యం ముందు ఇచ్చిపోయిన రాణికాసులు తప్ప. లేలే, రంగమ్మ, ఇదేనా కాదసి ఎప్పుడు నీ కేవలకోలమే. ఈ కాయలు నా మీదేసేవేంటి? పొరా టెంగు, సంతోషించరా. ఈ రంగమ్మ ఈ కాయలతో పూజ చేసింది. నేను శివుణ్ణి ఏంటి శివరాత్రి చేయడానికి? నీకంత సరదాగా ఉంటే అచ్చింతలేసుకో. అచ్చింతలా ఆల చెప్పలా, ఊసులు చూస్తూ ఊళ్ళు దాటావు. ఆశలు మాత్రం ఆకాశాన్ని అందుకుంటాయి. సర్లే, నేను చెట్టు దిగాలి. దిగుతావా? అయితే నన్నేం చేయమంటా? పైకొచ్చే నన్ను ఎత్తుకుని దించమంటావా? చెప్పు, దింపేస్తాను. ఆశ ఏ అక్కర్లేదు గాని నీ వీపు తీసుకొచ్చి కొమ్మ కింద ఉంచు. నా ఈపు నేనెలా తీసుకురాను? అది ఎలాగొత్తది? అయ్యో, నేను చెప్పినట్టు సేరా వస్తుంది. నువ్వు పనులు చెప్తా ఉంటే నాకు ఇంకేం అక్కర్లేదు రంగమ్మా. 100 ఏళ్ళైనా సరే వన్నం లేకుండా ఉండిపోతాను. ఏం చేయాలో చెప్పు మరి. ఈ కొమ్మ కిందికి రా. వచ్చానా? కాళ్ళు దగ్గరగా పెట్టి నిదానంగా నిలబడు. నిలబడ్డానా? చేతులు జాచి మోకాలు పట్టుకో. కాళ్ళు పట్టుకున్నాను. ఇది 1వ రకమైన ఏకాదశి. రంగమో, ఇయ్యాల నిన్ను మోసేశాను. ఇక ముందు నిన్ను ఎత్తుకుని రికార్డింగ్ డాన్స్ ఆడతాను. అసలు మాకు అట్టాగే ఉండు. బలి బలే పొర టెంగు, గొప్ప మొగాడివి బయలుదేరావు. మొగాడినే గోదావరి ఇదమంటావా? చెప్పు, క్షణంలో ఇదేస్తాను. చెప్పా ఏసాలేకు. వంకాయలు, బీరకాయలు, కరేపాకు తీసుకుంటారమ్మా? వంకాయలు, బీరకాయలు, కరేపాకు. రంగమ్మ, నిన్ను చూస్తుంటే బాలుడు కళ్ళు తాగినంత కైపెక్కుతుంది. అలాగా? దండాలండి పూజారి బాబు. భగవతార్పితం. కరివేపాకు ఏమైనా ఇమ్మంటారా? ఇమ్మంటారని నెమ్మదిగా అడుగుతావేమిటి? రేపు వైకుంఠ ఏకాదశి, స్వామివారికి పులిహోర నైవేద్యం పెట్టాలి. కాస్త ఎక్కువగానే ఇవ్వు. అలాగేనండి. మంగతాయారు, ఈ కరివేపాకు తీసుకువెళ్ళి రంగమ్మకి 2 దోసెడు బియ్యం పెట్టు. ఇంకో 2 రెబ్బలు ఇవే. ఇంట్లో తిరగమాత కూడా కావాలి. 2 రెమ్మలేసుకుంటే చాలు, వాసన గుమ్మెత్తిపోతుంది. అది సరే గాని రంగమ్మ, సీతన్నకు వయస్సు వచ్చింది గాని బుద్ధి పెరగలేదే. నువ్వే వాడిని దారిలో పెట్టాలి. నేనాని దారిలో పెట్టడం ఏమిటి? ఆడికి నాకు సంబంధం ఏమిటి? నువ్వంటే వాడికి పిచ్చి గురి. ఎప్పుడూ నిన్నే జపిస్తూ ఉంటాడు. నీ మాటంటే వాడికి వేదంతో సమానం. ఏమోనండి పూజారి బాబు, ఈ టింగు టింగులన్నీ నేను పడలేనప్పా. ఇదిగో నీ రంగమ్మ, బియ్యం పట్టు. సరే, వస్తానండి పూజారి బాబు. వస్తానమ్మా. అలాగే. వంకాయలు, బీరకాయలు, కరివేపాకు. ఆ రంగమ్మ రాణి కాసులు దండ వేసుకుని తిరుగుతుంది. చక్క
చక్కగా పూసల దండ వేసుకోవచ్చుగా. ఆ రాణికాసులు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మకిచ్చిందట, వాళ్ళమ్మ దీనికిచ్చిందట. అది మెళ్ళో వేసుకుంటే ఏ కష్టాలు రావట, పైగా అదృష్టం కలిసి వస్తుందట. అందుకే రంగమ్మ వాటిని మెళ్ళో వేసుకుని రాణికాసుల రంగమ్మ అని పిలిపించుకుంటుంది. ఆహా, ఆ రాణి కాసుల వెనుక చాలా కథ ఉందన్నమాట. ఆ ఈ కథ ఊరందరికీ తెలుసు, నీకు తప్ప. రేయ్ మైనర్ తాతగారు, పనులు ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పండి, క్షణంలో చేసేస్తాను. అంతా ఏకాదశి మాదిరే. ఉన్న పనులన్నీ ఇంట్లో వాళ్ళే చేసేసుకున్నారు. ఇక నీకేం చెప్పను? సరే అయితే ఇంకో ఇల్లు చూసుకుంటాను. రే సీతనా, నువ్వు ఇలా ఇంటింటికి తిరిగి చిల్లర మల్లర పనులు చేయకపోతే ఎక్కడైనా నెల జీతం లెక్క నౌకరీ కుదరకూడదా? కూడు గుడ్డ పెడితే సరిపోతాది, మీరే కుదుర్చుకోకూడదు. ఊరిని ఏరోయ్, ఊరు తక్కువని గుడిదాన్ని వెళ్ళాడితే ఇంట్లో కుండలన్నీ బద్దలు కొట్టిందంట. నువ్వు నాకెందుకురా? ఆ మొక్కే అందరూ అంటున్నారండి, కానీ అసలు రహస్యం అది కాదంటండి. ఇతని జన్మలో నేను పెద్ద జమీందారునంటండి. బీడీలు తాగారని ఇద్దరు నౌకర్లని పనిలోంచి పీకేశారంటండి. అందుకే ఈ జన్మలో నాకు ఎక్కడ నౌకరీ దొరకట్లేదు. వస్తానండి. రేయ్ ఆగా, పందిర్రాటకు కూడా పని చెప్పగల సత్తా ఉన్నవాడు రా ఈ మైనర్ తాత. ఏయ్ రా ఇంట్లో రా. హాయ్. వంట తయారైంది, భోజనం వడ్డించమంటారా? ఇప్పుడేం వడ్డించావు గానే, కాఫీ పట్టరా. తలంటుకుంటారా? కాదు, నా నెత్తి అంటుకుంటాను. పట్టరా కాలా. దీనికి చెవునుంటమే మంచిదైంది, లేకపోతే మన రహస్యాలన్నీ తెలిసిపోయి ఉండి. ఇదిగా కాఫీ కాఫీ. కాఫీయా? కాఫీ మాట ఎత్తొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మీకు చక్కెర వ్యాధి ఎక్కువగా ఉందని డాక్టర్ గారు అన్నం కూడా పెట్టొద్దన్నారుగా. నాకు కాదు కాఫీ, ఇదిగో ఈ సీతల గారికి, ఈడికి ఈడికి. వీడికా? ఆ. వీడి మొహం, వీడి కాఫీ ఏమిటి? పెద్ద మనిషి వచ్చాడు, కాఫీ పెట్టరా. టీ తాగుతావా కాఫీయా బాబు? కాఫీయే కాఫీ, అతను ఎప్పుడు కాఫీయే తాగుతాడు. ఆహా. ఏంటి సంగతులు? బాబాయ్, పాలకొల్లులో ఓ పంచవన్నెల రామచిలక ఉందట. కాకినాడ కళావరింకి వేలు విడిచిన అక్కగారి తోటి కోడల కూతురట. చూడటానికి 2 కళ్ళు చాలా అంటున్నారు. అంటే ఇంకో 2 కళ్ళు తగిలించి ఎలా ఉన్నమాట. నాన్నగారు కాఫీ. కాఫీ నేను ఇస్తాను గానే, ఇదిగో నువ్వు దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడే మొక్కలకు పోయి. అలాగే. వెళ్ళు. ఏంట్రా గోపాలం అన్నావు? పాలకొల్లు పంచివన్నెలది రామచిలక అంతేరా? కాఫీ తాపీగా తాగుదాంలేరా. ఇదిగో ఈ డబ్బెట్టుకెళ్ళి పాలకొల్లు రామచిలకను చూసేసి మళ్ళీ వచ్చి నాకు అక్షరం పొల్లు ఒకటో చెప్పాలరా. కాఫీ. నీ కాఫీ దొంగల దోలా చల్లారిపోయింది, దీని సంగతి నేను చూసుకుంటా గానీ నువ్వు వెళ్ళరా. 20 రూపాయలు పట్టుకుని నువ్వు కూడా వెళ్ళరా. ఒక్కాలే పట్టానండి. అవును, ఒక్కలేగా పట్టావు, 10 రూపాయలు పట్టుకెళ్ళి. అవును పూజారి గారు, ఈ 7 కూలినాలి బాగా దొరికింది. తలవకాంతా వెనకేసుకున్నాం. ఇప్పుడు ఈ కాలం వాళ్ళు మర్చిపోతున్న రవికల పండగ మంచి హుషారుగా చేసుకోవాలనుకుంటున్నాం. ముహూర్తం పెట్టించండి. రేపు దవన పున్నమి, దివ్యంగా ఉంది, ఆ రోజే చేసుకోండి. తెచ్చమండి. మళ్ళీ ఎంతకాలానికి మన ఊళ్ళో రేవికల పండుగ చూడబోతున్నాం? ఎవడెత్తుకుంటాడో రైక
రయ్యి రయ్యమంటూ నేను రై కట్టుకుంటేను, రయ్యి రయ్యమంటూ నేను రై కట్టుకుంటేను, రంగమ్మదయ్యింది ఏకాదశ. రైకేమో రమ్మన్నది, రంగేమో పొమ్మన్నది, నేనటి చేసేది ఏకాదశో, ఏ ఏట కలిసేది ఏకాదశో. పండగొచ్చిందంటూ నిండేట దూకితే కప్పొచ్చి కరిచింది నారాయణో, చిప్పిగిరిపోయింది నారాయణో. పండగైనా కానీ పాత పిల్లం రైగా దండగైపోయింది నారాయణో, బతుకు బండలైపోయింది నారాయణో, దండగైపోయింది నారాయణో, బతుకు బండలైపోయింది నారాయణో. తెలుసు నాకు తెలుసు. బాబోయ్, జీపులో సుకుమార్ బాబు, ఆకాశంలో గెద్ద. అయితే ఇయ్యాలేదో ఏకాదశి జరుగుద్దన్నమాటే. సుకుమార్ బాబు దిగండి. ఏ సుకుమార్ బాబు దుర్పిణి చేస్తున్నా? ఏ శిలకన్నా కంటపడిందా మరి? లే తాతాజీ, ఏమిటి విశేషాలు? ఏమున్నాయే, మా కాలం వెళ్ళిపోయింది. నీలాంటి కుర్రోళ్ళు ఏదైనా కులాసా కవులు చెబుతా ఉంటే ఇంట కాలక్షేమం చేస్తున్నాం. అయ్యా, ఈ సికిమికి కబుర్లకేళ్ళండి పచ్చకాయితాలు ఇచ్చి పడుచోళ్ళని రెచ్చగొట్టి జరిగిన కథలన్నీ చెప్పించుకుంటున్నారటగా. ఓరిని, ఈ సంగతి నీ దాకా వచ్చిందే? 56 జిల్లాల గొడవలన్నీ ఏ రోజుకి ఆ రోజు మా కన్నయ్య నోటీసుకు రావాల్సిందే. నిజమా? ఏదో 2 శాంపిల్స్ తీసుకురా ఎండం. ఏమున్నాయి, మెరకీది మేనక 3వ కూతురు 3 రోజుల క్రితమే రాజస్వలైందంట. ఇసుకీది ఏరమ్మ మనవరాలు ఫోటోగ్రాఫర్ పాలైతో మద్రాసులు వేసిపోయిందంట. అమలాపురం అనంతమ్మ మనవరాలు కన్నెరికనికి సిద్ధంగా ఉంది. ఓరిని తස්සర బొడ్డు, నీ వయసులో ఉండగా ఏమైపోయావు? నడుము జారిపోయాక తగిలేవు. సర్లే, ఆ కథలన్నీ నేను చూసుకుంటానులే. చూసుకోండి, నా అవసరం వస్తే మాత్రం కబురు చేయండి. ఆగమేఘాల మీద వచ్చి సాయం చేస్తాను. సర్లే. సుకుమార్ బాబు, నాన్నగారు ఎలాగ ఉన్నారు? బాగున్నారండి. వ్యాపారం ఎలాగుంది? చాలా బాగుంది. ఈ మధ్య ఫ్యాక్టరీ కూడా కొన్నాం. ఊరు విడిచిపెట్టి వెళ్ళినందుకు మొత్తానికి ఆస్తి పెంచేస్తున్నాడు మరి మీ నాన్న. సరే, మధ్యాహ్నం మన ఇంటికి పోయినానికి వచ్చాయి. మీకు ఆశ్రమం ఎందుకులేండి,
కంచాలు గొడవ మంచాలు గొడవ చూసుకోవడానికి నేను ఉన్నానుగా. వస్తాను బాబు. మంచిది. దండాలండి చిన్నబాబు గారు. ఆ చేలో మెరక తీయడానికి ఏర్పాటు చేస్తున్నారా? చెప్తాం. సరే, 4 బళ్ళ గడ్డి పట్టణం తొలిచు. చెప్తాం. ఇదిగో ఆ నీటి పోత కొంచెం లోతు తవ్విస్తే మంచిది అనుకుంటాను. అలాగే చేయిస్తాను. అయ్యగారికి కోడికూర ఉండాలి. ఊళ్ళోకి వెళ్ళి ఓ అరడదని అరకోళ్ళు కొనుక్కురా. అలాగేనండి. అట్టగా అయ్యగారి పక్క మీదకి మల్లెపూలు కావాలి. మల్లెపూలు ఏంటి అయ్యగారికి నిద్రే పట్టదు. ఇవాళప్పుడు ఊళ్ళో మల్లెపూలు ఎక్కడ దొరుకుతాయండి? గన్నేరు పూలు దొరుకుతాయి. అయ్యా గన్నేరు పూల గంగరావు పూల ఆ మోకం చూడు. సరే ఏదో నేనే తంటాలు పడతాలే. కనయ్య, వస్తున్నా. శివయ్య గారి కూతురు విషయం చేశావు? అది సరి చేశాక ఇప్పుడే వస్తా. ఇదిగో పాలయా. అయ్యా, ఆడలో శివయ్య కూతురు ఎవరు? అదిగో ఆ సుక్కలు చేరి పిల్లండి. సరే నువ్వు వెళ్ళి కోళ్ళు ఎట్టుకురా, వంటగా ఆలస్యం అయిపోతుంది. అలాగేనండి. ఇది ఎక్కడికి? అటు ఒక్కలాగా ఉంది. ఇదిగో అమ్మాయి, నువ్వు శివయ్య కూతురువేనా? అవును. ఎంత దిగిపోయిందో. కాస్త ఇలా వస్తావా, నీతో మాట్లాడాలి. అయ్యగారు, ఇదిగో చెల్లెమ్మను వెంట పెట్టుకొచ్చా. మీకు కాల్లో ముళ్ళు దిగిందిగా, తీయించుకోండి. ముల్లా? అదేలేండి మరీషికి దిక్కు. మీకు కాల్లో ముళ్ళు దిగిందిగా. సరే, తీయమను. అయ్యో అయ్యో, మీకు బొత్తిగా లోపం పొగడే తెలియదండి. ఇలా అరుబయట కూర్చొని తీయించుకుంటే ఎవరన్నా చూశారంటే అనేక రకాలుగా అనుకుంటారు. పాపం కన్ని పిల్ల బతుకు నవ్వుల పాలు అయిపోతుంది. లోపల గదిలో చక్కగా కూర్చుని చక్కగా తీయించుకోండి. వెళ్ళండి. నువ్వు వెళ్ళమ్మా. చంద్రబాబు గారు, ఏమిటిది? చంద్రబాబు, ఇది మీకు న్యాయం కాదు. నన్ను అన్యాయం చేయకండి. బాబు, నన్ను వదిలిపెట్టండి. మీకు దండం పెడతాను. నా బ్రతుకును అవసరం చేయొద్దు. బాబు. పెద్దబాబు గారు, మరో 2 ఇడ్లీలు వేయమంటారా? నా వద్దులే గాని బాబు కొట్టించు. నీకు చిన్నబాబు. చాలు. సుకుమార్, ఏమిటండి? గాజులు చేయి వడ్డించని భోజనం భోజనం కాదంట. ఇల్లాలు లేని ఇల్లు ఇల్లు కాదంట. అందుచేత ఇక నుంచి మనం గాజులు చేతి వడ్డనతోనే భోజనం చేయాలి. ఈ ఇంటికి ఒక ఇల్లాల్ని తీసుకురావాలి. ఏమంటావు? నా ఉద్దేశం కూడా అదే డాడీ. అయితే గుంటూరులో ఒక సంబంధం ఉందిట, దాన్నే ఖాయపరుస్తాను. అమ్మాయి గురించి వివరాలు ఏమైనా తెలుసుకున్నారా? తెలుసుకోకుండా ఎలా ఉంటానరా? లక్షణమైన పిల్ల, సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంటుందట. ఎంతవరకు చదివిందట? బిఏ. వంట వరపు ఏమైనా వచ్చా? ఓ, ఆ విషయంలో తల్లి దగ్గర బాగా తరఫీదు పొందిందట. వెరీ గుడ్. అయితే ఇంకా ఆలస్యం దానికి. అన్నవరం గుళ్ళో అమ్మాయి మెళ్ళలో తాళి కట్టి పెళ్లి చేసుకుని వెంటనే ఇంటికి తీసుకొచ్చేయండి. నేనా పెళ్లి చేసుకోవడం? తప్పే ఉంది డాడీ. మీ వయసు ఎంత? 40-45 కంటే ఎక్కువ ఉండవు. ఈ వయసులో ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలను కూడా కంటున్నారు. దేని ఫలితం రా? పెళ్లి వచ్చిన కొడుకు ఇంట్లో ఉండగా నేను పెళ్లి చేసుకోవడమా? డాడీ, ఈ లోకంలో అన్నిటికంటే భరించడం అనేది ఏమిటో తెలుసా? ఏమిటి? ఒంటరితనం. ఈ వయసులో మీరు ఒంటరిగా కాలం గడపడం ఎంత దుర్భరమో నేను అర్థం చేసుకోగలను. అందుకే డాడీ, మీరు పెళ్లి చేసుకోవాలి. డాడీ, నా గురించి మీరు అంత తొందరపడుతున్నారు కానీ అసలు నా వయసు అంతా ఆఫ్టర్ ఆల్ 20 సంవత్సరాలు. నేను పెళ్లి చేసుకోవడానికి, సుఖించడానికి నాకు ఇంకా చాలా లైఫ్ ఉంది. కానీ మీ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నో. ఇప్పటికే మీరు మీ లైఫ్ చాలా వేస్ట్ చేశారు. ఉన్న ఈ కొద్దిపాటి లైఫ్ అయినా మీరు ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయకపోతే బతుకు సార్థకత ఉండదు. ఇట్ హాస్ నో మీనింగ్ అట్ ఆల్. డాడీ, మీరు నిస్సారంగా ఉండటం నేను సహించలేను. మిమ్మల్ని సవరించకపోతే మీ కొడుకు అని చెప్పుకోవడం దండుగా. ఇట్స్ ఎ వేస్ట్. yes డాడీ, ఇట్స్ మియర్ వేస్ట్. సుకుమార్, పక్షి మేత దొరకగానే తను తినకుండా ముక్కును ఖర్చుకుని వచ్చి తన పిల్లలకి తినిపిస్తుంది. తన ఆకాశంగతి పట్టించుకో. నేనింతకాలం నన్ను గురించి, నా సరదాల గురించి ఆలోచించలేదు. నీ మీదే ఆశలు పెట్టుకున్నాను. నిన్ను ప్రయోజకుణ్ణి చేశాను. అలా చేయడంలో నాకు నేనే మిగిలిపోయాను. కానీ నాలో ఏ విధమైన కోర్కెలు లేవు. ఉన్నదల్లా ఒకటి, నువ్వు ఒక ఇంటి వాడివై పిల్లాజలతో కళకళలాడుతుంటే చూసి ఆనందించాలని, ఆ ఆనందంతో నా శేష జీవితాన్ని గడపాలని. అంతే. డాడీ, నా గురించి మీరు చేసిన త్యాగాన్ని ఇంతవరకు భరించాను.
ఇక భరించలేను. ప్లీజ్ మీరు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోమని ఏ తండ్రికి ఏ కొడుకు సలహా ఇచ్చినట్లు చరిత్రలో రుజువు లేవు, కానీ నేను ఇస్తున్నాను. ఎందుకో తెలుసా? చరిత్రలో మిగిలిపోవాలని. పెళ్లి అందరికీ పరిపూర్ణమైన సుఖాన్ని ఇవ్వదు. కొందరి పాలిట అది శాపంగా కూడా తయారవుతుంది. నో 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 నో, మీ పాలిట అలా కాదు. మెడ మీదకి వచ్చిన కత్తిని కూడా మెత్తని పూలదండగా మార్చుకునే సమర్థత మీకుంది. సుకుమార్, సుకుమార్, ఇందాక నువ్వు అన్నావే ప్రపంచంలో కల్లా భరించరాంది ఒంటరితనము అని. ఆ ఒంటరితనంలో ఉన్న కంటకాన్ని మనవళ్లతో ఆడుకుంటూ మాపుకోవాలనుకుంటున్నానే కానీ మళ్ళీ పెళ్లి చేసుకుని మాత్రం కాదు. డాడీ, మీతో మీ కొడుగ్గా నేను వాదించడం లేదు. ఓ స్నేహితుడుగా, మీ హితుడిగా చెప్తున్నాను. మీరు పడ్డ కష్టానంతా మర్చిపోవడానికి తోడు కావాలి. మనసులో ఉన్న మాటలు చెప్పుకోవడానికి ఓ మనిషి కావాలి. మీకు సేవలు చేసుకోవడానికి అనువైన వ్యక్తి కావాలి. ఇవన్నీ చేయడానికి నాకు టైం లేదు. అందుకే ఇవన్నీ చూసుకోవడానికి ఓ అర్ధాంగిని ఎన్నుకోమంటున్నాను. అమ్మా నాన్న అని అనవంటూ చిన్నప్పుడు నీకు మాటలు నేర్పాను. ఇప్పుడు నాకే నీతులు చెప్పేటంత ఎత్తుకెదుగుతావని ఎన్నడూ అనుకోలేదురా. డాడీ, కొడుకు ఎదిగి తండ్రి స్థితికి వస్తాడు. తండ్రి వయస్సు మీరి కొడుకు స్థితికి వస్తాడు. మీరు ఇప్పుడు కొడుకు స్థాయిలో ఉన్నారు, నేను తండ్రి స్థాయిలో ఉన్నాను. అంచేత మీరే నా మాట వినాలి. తప్పకుండా వింటారనే నమ్మకం నాకుంది. వస్తాను. చంద్రల పిల్లి అన్నమాట ప్రకారం 1000 రూపాయలు అట్టుకొచ్చి నీ చేతులు ఏర్పడలారు. ఆ రాణికాసుల రంగమ్మతోటి అర్జెంటుగా పెళ్లి చేసేసి అర్జెంటుగా శోభనం చేసేసి నా ఇంటికి పంపాల. అలాగే. మరి పెళ్లి ఖర్చులు ఎంత అవుతుంది? ఎంత లేదన్నా అవుద్ది. సర్లే, మా అమ్మ కడియాలుండయి, అవి అమ్ముకొచ్చి ఇస్తా. మరి నాకు 2 కోకలు కూడా కొనిపెట్టాలి. నీ సర్లే, ముందు పెళ్లి కాని నిన్ను కూకోబెట్టి పోషిస్తా. నువ్వు సరదాగా యాత్రలకు వెళ్ళాలనుకుంటే టికెట్ కూడా కొనిపెడతా. సరేనా? సరేనా? సరేలే. ఆ రంగమ్మ రంగమ్మ రంగమ్మ, నీ అదృష్టం పండిందే. ఆ ముత్తయ్యగాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడే. ఏ ముత్తయ్యగాడు? ఆ తాగుబోతు ముత్తయ్యగాడేనా? ఏం తాగుతాలేవే, ఏదో సరదా పుట్టినప్పుడు ఓ సొక్కేసుకుంటాడు అంతే. ఆడి సంగతి నేను కళ్ళారా చూస్తున్నానుగా. ఆడు నేను కట్టుకోను. ఓ అబ్బో, మా గొప్పదాన్ని బయలుదేరావే. ఆని కట్టుకోకపోతే ఇంకెవరిని కట్టుకుంటావే? నీ రాణి కాసులు చూసి రాజకుమారుడు వస్తాడా? కరేపాకు అమ్మకం చూసి కలెక్టర్ వస్తాడా? నాకు తగ్గవాడెవడో ఒకడొస్తాడు. నువ్వు మాత్రం ఈ టింగు టింగు సంబంధాలు తేకు. ఇది టింగు సంబంధమా? కాదు, నువ్వేదో లత్తుకొరు పనిచేసి మెత్తబడుంటావు. ఆడు నీ చేతిలో కాంత తడి చేస్తుంటాడు. ఆ డబ్బు చూసుకొని నా గొంతు కోయాలనుకుంటున్నావు. నీ సంగతి అందరికీ తెలిసిందేగా. ఒట్టి డబ్బు మనిషి. డబ్బు కోసం ఏ గడ్డైనా సరే తింటావు. అమ్మో, నన్నే సీ అంటావా? మొదలష్టదానా, ఎంత మొన్నరికివే నీకు. చిన్నప్పటి నుంచి సార్ తీసి పెంచినందుకు నన్నే ఇంత మాట అంటావా? ఇంకొక చలం ఇంట్లో ఉండటానికి లేదు. ఎల్లు, ఎక్కడికి వెళ్తావా? ఎల్లు. నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు రంగమ్మ. నువ్వు గుడిసేసుకునే వరకు ఈ గుళ్ళోనే ఉండు. అవునే రంగమ్మ, గుళ్ళోనే ఉండు. కావాలంటే నా సాపా దుప్పటి నువ్వే వాడుకో. మంచికి చెడ్డకి అన్నిటికీ తోడు నే ఉంటాగా. ఓ అబ్బో, గొప్ప మగాడి బయలుదేరా. నాకేం చెయ్యక్కర్లేదు. నా బతుకు నేను బతకగలను. పూజారి బాబు చెప్పినట్టు కట్టపడి సొంతంగా ఓ ఇల్లు కట్టుకోగలను. నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఆ శ్రమ నాకెందుకే? అన్నీ చూసి పెట్టడానికి నువ్వు ఉన్నావుగా. ఉంటాను. అలాగే కళ్ళు గంటా ఉండు. మీ కలలు ఫలించేలా ఆ స్వామి చల్లగా చూస్తాడు. తొందరపడకండి. పద. నా మాట నమ్మురాదా? నిన్ను చూడటం కోసమే మీ నాన్న దగ్గరికి వస్తున్నాను. ఏమిటి బాబు, మా అమ్మాయికి ఏమిటి చెప్తున్నావు? ప్రేమాయణం. రామాయణమా? చెప్పు బాబు, చెప్పు. పుణ్యం పురుషార్థం వస్తుంది. శ్రద్ధగా వినవే. గోపాలం, మా నాన్న దగ్గర డబ్బులు తీసుకుని నువ్వు నిజంగా ఎక్కడికి వెళ్ళలేదు? లేదు రాదా, మీ నాన్నకు నమ్మకం కలిగేలా ఒట్టి కట్టుకథలల్లి చెప్తున్నాను. ఒట్టు? ఒట్టు. ఏమిటి గట్టా? హనుమంతుడు సముద్రం గట్టు దాటాడా? అప్పుడే కథ చాలా చెప్పేశావే. ఇదిగో మీ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటా.
మీగడ పాలతోటి కాఫీ కావాలా? అలాగే. అమ్మా కాఫీ కదే, కళ్యాణం కళ్యాణం. సీతారాముల కళ్యాణమా? నవమి నాడు వస్తుంది. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొస్తాను. మీ అమ్మతో పెద్ద ఇబ్బంది లేదు మన పెళ్లికి. చిక్కంతా మీ నాన్నతోనే. అమ్మో నాన్న వచ్చేసాడు. నువ్వులోతే గోపాలం కావులు ఎత్తుతున్నావేంటి? వాళ్ళ గురించి ఎప్పుడొచ్చా? నేను పొద్దుటే వచ్చేసాను బాబాయ్. నువ్వు ఎక్కడ కనిపించపోయేటప్పుడు బావిలో ఉన్నావేమోనని ఎతుకుతున్నా. సర్లే పైకి రా. అలాగే. గోపాలం రా రా. వచ్చాను. వాళ్ళ పొల్లు విషయాలు పొల్లు పోకుండా చెప్పాలి. చెప్పనా? ఇక్కడ నుంచి చిన్నగా పాలకొల్లు పంచవన్నెల రామచిలక దగ్గరికి వెళ్ళాను. ఆ చిలక నన్ను దగ్గరకి తీసుకుని సుతూరంగా ఇలా కౌగిలించుకుంది. ఆ తర్వాత నా బుగ్గ మీద తీయగా ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాత నీలాగా నాకు చెమటలు పట్టాయి. పట్టడం సహజం. తర్వాత పోలీస్ విజిల్ చంపించి నా గుండె బ్యాండ్ మేళం కింద మోగిపోయింది. వెనక ముందు ఆలోచించకుండా దుడ్డు కూడా దాటి పరిగెత్తుకుంటూ పారిపోయిస్తాను. వట్టి నష్టజాతకుడు రా. నక్క కాదు కుక్కతో తొక్కేళ్ళు ఉంటాం. ఏదోటి తొక్కేలా బాబాయ్ తెలుసా? ఏట్రా? కన్నాపురంలో ఒక మంచి కనకాంబరం ఉందట. కనకాంబరం లేదు, నీలాంబరం లేదు. అమలాపురం అనంతమ్మ కూతురు అందరికీ సిద్ధంగా ఉందంట. ఇక ఈ 200 పట్టుకెళ్ళి శాస్త్రోక్తంగా తంతు జరిపించుకుని మళ్ళీ తిరిగి వచ్చాక జరిగింది జరిగినట్టు నాకు ఎక్స్ప్రెషన్ చెప్పు. ఇదిగా జాతిగా జాపత్రి అందులో చిన్నమెత్త కత్తురు కూడా కలుపుకుని కిల్లి నడుచుకుని నవ్వుతా వెళ్ళు. చొక్క మీద కూసుకుని ఏంటో ఈ కాలం పిల్లలకి అన్ని ఎక్స్ప్లెనేషన్ చేయవలసి వస్తా ఉంది. రంగమ్మ పాపం అలిసిపోయి నిద్ర అవుతుంది. రాగమ్మ ఏంటో నాతో ఆడుకున్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. నేనే ఇట్ట ఉండిపోయాను. నువ్వు అంటే చాలు మన పెళ్లికి ఏర్పాట్లు చేసేస్తాను. ఇదిగో నన్ను అలా తెంగురోని చూసినట్టు చూడకో. కష్టపడే నీకోసం బోళ్ళంత సంపాదిస్తానే. ఏమైనా సరే ఇయ్యాల నీ చేత తీయటి మాట చెప్పించాలనే లడ్డూలు తెచ్చాను, తిను. బొమ్మతో మాట్లాడితే ఏం లాభం? నాతోనే తిన్నగా చెప్పచ్చుగా. అదే మరి నిన్ను చూడటంతోనే నాకు ఏకాదశి అయిపోతుంది. తిన్నగా చెప్పలేకపోతున్నాను. నేనంటే భయమా? భయం కాదు, అదేదో ఇది. నేనంటే అంత ఇష్టమా? కొండం తిట్టం. మరి నీకు? నాకు ఇష్టమే. రంగమ్మ, సీతన్న, రంగమ్మ. మదిలోని మంగమ్మ తల మీది గంగమ్మ, మదిలోని మంగమ్మ తల మీది గంగమ్మ, రావేనా రాణి కాసుల రంగమ్మ, చిరునవ్వుకే నాకు సిర్రెత్తి పోతుంటే, గురిసూపుకే నేను గుమ్మెత్తి పోతుంటే. మదిలోని మంగమ్మ తల మీది గంగమ్మ, మదిలోని మంగమ్మ తల మీది గంగమ్మ, నీదేరా ఎట్టి సాకిరి ఎంకన్నా, కరివేప రెమ్మల్లి కొర్రెత్తి పోమాకు, ఏ కాశీ పొద్దున్నే ఎర్రెత్తి రామాకు. మదిలోని మంగమ్మ
తల మీది గంగమ్మ మదిలోని మంగమ్మ తల మీది గంగమ్మ కన్నెత్తి చూశావా కార్తీక ఎండెల్లో కాసింత నడిశావా గోదావరి వరదల్లో నీరాణి కాసుల్లో అరకాసు నేనైనా పారాణి నవ్వుతాను పదమల్దుకుంటాను మదిలో నిమ్మంగమ్మ తల మీది గంగమ్మ మదిలో నిమ్మంగమ్మ తల మీది గంగమ్మ రావేన రాణి కాసుల రంగమ్మ మదిలోని మంగమ్మ తల మీది గంగమ్మ మదిలోని మంగమ్మ తల మీది గంగమ్మ నీదేరా ఎట్టి సాకిరి ఎంకన్నా చిరునవ్వుకే నాకు సిర్రెత్తి పోతుంటే గురిసూపుకే నేను గుమ్మెత్తి పోతుంటే మదిలోని మంగమ్మ తల మీది గంగమ్మ మదిలోని మంగమ్మ తల మీది గంగమ్మ నీకేదైనా మతుందా ఎక్కడున్నావు ఏం ఆలోచిస్తున్నావు పిల్లి అలా లట్టు తింటుంటే చూస్తూ ఊరుకుంటావే నేను ఇది కళ్ళు గంటున్నావా నీ జీవితం కళ్ళు గంటల్లోనే గడిచిపోయేలా ఉంది చేతిలో ఉన్న వస్తువు జారబెట్టుకుంటే బతికే జారిపోతుంది జాగ్రత్త అయితే నేను ఇంతసేపు కల్లో ఉండిపోయానన్నమాట. అబ్బా ఏం ఏకాదశి రా బాబు, కల్లోనే ఇంత రుచిగా ఉంటే ఏంటి అమలాపురం చేసేలా చెప్పు. నువ్వు చెప్పినట్టుగా అనంతలక్ష్మి ఇంటికి వెళ్ళాను, నీ పేరు చెప్పాను అంతే, ఇక్కడ గంతేసింది అనుకో. మన పేరు చెబితే అన్నమాట. మహేంద్ర తాత గారు మాకు బావగారు లాంటి వారు, ఆయన అంటే మాకు చాలా అభిమానం అని చెప్పింది. అబ్బాయి అభిమానం కలదాన్ని ఇంకోసారి చూసిగా తప్పలేదు. చూడటం కాదు బాబాయ్, వాళ్ళ చేతి మీదుగా స్నానం చేయించుకోవాలి. పన్నీటితో తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి స్నానం చేయించారు నన్ను. పన్నీటి తోట. ఆ తర్వాత సాంబ్రాణి ధూపం వేశారు. సాంబ్రాణి ధూపం. ఆ తర్వాత మల్లెలు పరిచిన పాన్పు మీద కూర్చోబెట్టారు. మల్లెలు పాన్పు. ఆ అమ్మాయిని కౌగిల్లోకి తీసుకున్నాను, ముద్దు పెట్టుకోబోయాను. ఇంతలో ఆ అమ్మాయికి మూర్ఛ వచ్చి పడిపోయింది. నువ్వు వట్టి నష్టజాతకుడు రా, ఎక్కడికి వెళ్ళినా చొక్కేదురే. మజా చేసుకోవడం మక్కువ తీసుకోవడం నీకు తెలియదు. ఈ పట్టు చూడు బాబాయ్, కోరుకొండలో రాజ్యలక్ష్మి అని ఉందట. ఈసారి నా పసు చూపిస్తాను. ఏది 400 పడే పడే పడే. ఇందులో ఓ పావలా పెట్టి అడ్డుపడి కొని పోదారు గారి మూతం పెట్టించుకుని శకునం చూసుకుని మరీ ఇల్లు. అలాగే కోరుకొండ రాజలక్ష్మి, రాజలక్ష్మి కోరుకొండ. ఏమిటి రంగమ్మ ఇది? లేలే పూజారి బాబు, మీ దయ వల్ల నేను కొంప కట్టుకున్నాను. ఈనాడు పొయ్యిలో అగ్గి రాసేసుకుంటున్నాను. నన్ను దీవించండి బాబు. ఆ స్వామి ఎప్పుడూ నిన్ను చల్లగా చూస్తాడు. సీతన్న, కోళ్లు గిల్లుకుంటూ ఉసూరు మన ఇక్కడే పడిగాపులు పడి ఎంతకాలం ఉంటావు? ఏ కూలో నాలో చేసుకోకూడదు? ఓరి బాబు, ఓరి బాబు, ఎలాగైతే ఓ పంప కట్టుకున్నాన్ని యాదాంతం పలికెడుతున్నది. నాకు కోపం వచ్చిందంటే ఏకంగా మేడే కట్టేస్తాను.
ఏకాదశి కబుర్లు మన దగ్గర కుదరవు. ఊరుకోరా సన్యాసి, ఆ రంగమ్మ చెప్పిన దానిలో తప్పే ఉందిరా. అది నీ మేలు కోరే చెప్పింది. మీరు కూడా అలా అంటారు ఏంటండి? నా సంగతి తెలిసిన రంగం ఇలా చేయటం ఏమన్నా న్యాయంగా ఉందా? మీరే చెప్పండి. ఏం చేసిందిరా? అదంటే నాకెంత భేమో ఎంత ప్రేమో మీకు తెలుసుగా. నన్ను తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోవచ్చుగా. అది కరివేపాకు అమ్మితే నా చేత కారపూస అమ్మించచ్చుగా. ఓరి అమాయకుడా, నీకు లోకం గురించి బొత్తిగా తెలియదురా. పెళ్లి కాని పిల్ల పరాయి మగాన్ని ఇంట్లో ఎలా పెట్టుకుంటుందిరా? పెట్టుకుంటే లోకం ఊరుకుంటుందా? దుమ్మెత్తిపోయేదు. నీకు రోషం పౌరుషం ఉంటే నువ్వు ఒక ప్రయోజకుడిగా తయారు కా. ఓ ఇల్లు కట్టుకో, దాన్ని పెళ్లి చేసుకుని ఇల్లాలిగా తెచ్చుకో. చూస్తా ఉండండి, ఆ ఏకాదశి ఎప్పటికైనా సాధించి తీరుతాను. ఒకటా రెండా 1000 రూపాయలు దాని మొఖాన్ని పోసానురా పెళ్లి చేసుకుంటాదని. ఆ రంగమ్మకి నేను నచ్చలేదని. మనకంటే మొగాడు ఎవడున్నాడురా ఈ ఊళ్ళో? అన్ని డబ్బులు పోగొట్టుకుని ఊరుకుంటే ఎలాగా? ఊరుకుంటానే. నా తడాక చూపించి అది నా కాళ్ళు పట్టుకునేలా చేస్తా. బరాబర్. రంగమ్మ, ఏంట్రా? ఏమే నన్ను పెళ్లి చేసుకోనంటావా? ఎందుకు చేసుకోవో నేను చూస్తాను. పొర టింగు, పెద్ద రౌడీ అనుకుంటున్నావేమో. నీ ఏషాలు ఈ రాణి కాసుల రంగమ్మ దగ్గర కుదరవు. వెళ్ళలే, ఎంతైనా ఆడదాని. ఆదిశక్తి కూడా ఆడదే, కానీ ఆమె పేరు చెప్తే లోకాలన్నీ తల్లకిందులవుతాయి. చూడరా ఆడదాని దెబ్బ. ఇది వంకాయ పులుసు. ఇదేమిటో తెలుసా? కరివేపాకు. కరివేపాకు. దొంగన కొడకల్లారా, నా రంగం మీద చేయి చేసుకుంటారా? మిమ్మల్ని ముక్కల ముక్కల కింద నరికి కాకులకి గద్దరికేసేస్తాను. సన్నాసులు పారిపోయారు. అదేంటి రంగమ్మ, ఎర్రి సూపులు చూస్తా బిర్ర బిగిసిపోయావేంటి? ఇందా అదే నాకు అయోమయంగా ఉంది. తండ పడిపోవటంతో ధైర్యంతో దిగజారిపోయి కుండ దొరట్టుకున్నది. అట్టగా అంతా దండమాచ్యం అన్నమాట. వేసుకో మెళ్ళ వేసుకో.
ఏమిట్రా ఏమిటి గొడవ? చిన్నబాబు గారు నా పాట టేప్ చేయమని ఎప్పటి నుంచో మిమ్మల్ని కోరుతున్నా. మీరు చిక్కుమిక్కులు పెడుతూ చేయడం లేదు. నేను చాలా బాగా పాడతాను. ఏమైనా సరే ఇవాళ టేప్ చేయాల్సిందే. తర్వాత ఎప్పుడు చేస్తలేరా? ఇప్పుడు చంపకు. ఆహా, అదేం కుదరదు, ఇప్పుడే చేయాలి. నువ్వు ఒక నా ప్రాణానికి మొదట నీ దిక్కుమా సంగీతం. చిమ్మాల రెమ్మలన్నీ మేజువాణి కట్టాల కొమ్మలన్నీ బుక్కాలు చిమ్మాల రెమ్మలన్నీ మేజువాణి కట్టాల పైరుగాలి అల్లరికి పైట జారిపోయిందిలే మల్లెపూల నవ్వులకి మనసు మరిగిపోయిందిలే పైరుగాలి అల్లరికి పైట జారిపోయిందిలే మల్లెపూల నవ్వులకి మనసు మరిగిపోయిందిలే సంద పొత్తు సైగలకి ఒళ్ళు బుసలు కొట్టింది సంద పొత్తు సైగలకి ఒళ్ళు బుసలు కొట్టింది సలయేటి మాటలకి గుండె పరుగు పెట్టింది కన్నెతనము చిన్నతనము అదిరిపోయి బెదిరిపోయి పోరు పెట్టే కన్నెతనము చిన్నతనము అదిరిపోయి బెదిరిపోయి పోరు పెట్టే ఊరుపున సాగింది తుమ్మెదల వేట తోటట మోగింది తేనియల పాట బుల్లి బుల్లి బుగ్గలకి బలుపంత తీర్చాలిలే కొత్త కొత్త ఊహలకి సరదాలు కూర్చాలిలే బుల్లి బుల్లి బుగ్గలకి బలుపంత తీర్చాలిలే కొత్త కొత్త ఊహలకి సరదాలు కూర్చాలిలే లేత లేత కోర్కెలకి పందిళ్ళు వేయాలి లేత లేత కోర్కెలకి పందిళ్ళు వేయాలి వేడి వేడి కులుకులకి సందళ్ళు చేయాలి పడుచుదనము గడుసుదనము గుట్టుగాను బెట్టుగాను గోల పెట్టే పడుచుదనము గడుసుదనము గుట్టుగాను బెట్టుగాను గోల పెట్టే ఊరుపున సాగింది తుమ్మెదల వేట తోటంతా మోగింది తేనియల పాట కొమ్మలన్నీ బుక్కాలు చిమ్మాల రెమ్మలన్నీ మేజువాణి కట్టాల కొమ్మలన్నీ బుక్కాలు చిమ్మాల రెమ్మలన్నీ మేజువాణి కట్టాల ఇదిగా ఇదిగా అమ్మాయ నీ పేరేంటి? రంగమ్మ. ఏం చేస్తుంటా? కరేపాకు అమ్ముకుంటుంటాను. కరివేపాక? అయ్యో కర్మ. శ్రీకృష్ణ పరమాత్మ అన్ని ఇలాంటి చిక్మికిలే పెడుతూ ఉంటాడు. కారుల్లో తిరుగుతూ మేడల్లో ఉండాల్సిందని ఇదేం రాత మా ఐదారు రాత. ఇదిగా వీరెవరో తెలుసా? వీరి గురించి నాకేం తెలుసు? తెలీదా? మా చిన్నయ్య గారు
నీ గురించి ఆయన మనసులో ఎంత బాధపడిపోతున్నారో తెలుసా? ఆ బ్రహ్మదేవుడికి రింప తెగులు పుట్టి నిన్ను పాడుళ్ళో పుట్టించేది ఏమిటా అని తెగ బాధపడిపోతున్నారు. నీ అందరికి తగినట్టు అన్ని సదుపాయాలు ఉంటే నేను చూడడానికి రోజు దేవతలు రారు. ఇదిగో రంగపై నీ జాతకం మారిపోయినట్టే, నీ అదృష్టం అందరం ఎక్కినట్టే. ఇక మీదట మా అయ్యగారు నేను షేర్లు గట్ట ఇవ్వరట, గౌన్లు వేయిస్తారట. ఈ సిక్కులతో సిక్కులు పడక్కలేదట, చక్కగా దొరసంతల్లా కత్తిరింపు వేయిస్తారట. ఎత్తు మడవలు జోళ్ళు దొడిగిస్తారట, ఇంగ్లీష్ కూడా నేర్పిస్తారట. ఈ బింది సంకర వేసుకుని ఈ అండరబడి నీ అందాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు గాని ఆ బింది అక్కడ పెట్టి వచ్చి కారెక్కు. మైనర్ తాత గారు, ఇదిగోండి పొగాకు, ఇదిగోండి చిల్లరా. లంకదేనా హాయ్ ఆడట్టు. జానకమ్మ గారు, జానకమ్మ గారు, కూరగాయలు కావాలా? ఏ రంగమ్మ, ఆ చెట్టు మాలో కనుక నీ క్యా కనపడేసరికి పొద్దుకోకుంటుగానే ఆ కూరగాయలు అరిగి మీద పెట్టి డబ్బులు రేపురా, ఇవాళ మంగళవారం. అట్టాగేనండి. వంకాయలు బీరకాయలు కరే, వంకాయలు బీరకాయలు కరేపాకోయ్, వంకాయలు బీరకాయలు కరేపాకోయ్. ఏంటా రంగమ్మ ఇంకా అలా చూస్తున్నా? అదే ఏం లేదండి, నా దగ్గర రాయికిరా. సరే అదంటే నీకు ఇష్టం కదరా? ఇష్టం అంటే అంతా ఇంత కాదండి, ఆకాశం అంత ఇష్టం అండి, భూదేవంత ప్రేమ అండి. రే ప్రేమ అంటే అలాగరా, ఆ రంగమ్మ దగ్గరికి వెళ్ళి ప్రేమ అంతా తీర్చేసుకో. ఇదిగా ఆ గడ్డ ఏంట్రా, వెళ్ళి గడ్డం గీయించుకుని బాగా ముస్తాబై దర్జాగా వెళ్ళు. ఇదిగా ఈ డబ్బులు తీసుకెళ్ళి మల్లెపూలు కొని పట్టుకెళ్ళరా, వెళ్ళు. రే నువ్వు తిరిగి వచ్చాక జరిగింది జరిగినట్టు నాకు ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు నాకు చెప్పాలి మరి. వెళ్ళా వెళ్ళా. ముష్టి పాట, మొదలష్ట పాట, ఇది వింటారు ఎందుకు? ఈ పాట వద్దు, ఆ తాటకి వద్దు. పొగరబోతు గౌడిగేదే దవడ దద్దర్లో కొట్టేసింది. ఇంత రాలుగా ఎక్కడా చూడలేదు బాబు. నేను మర్చిపోండి, మీకు కావాలంటే ఇంద్రలోకం వెళ్ళి రంభం తీసుకొస్తా. రంభలు మేనకలు ఈ రంగమ్మ ముందు బలాదూర్ రక్కన్నయ్య. ఏవైనా సరే దీనితో ఓ రాత్రి గడపవలసింది. గడపకపోతే ఈ సుఖమా జీవితానికి సుఖము శాంతి ఉండవు. ఇంతవరకు నా జీవితంలో ఏ ఆడపిల్ల ముందు ఓడిపోలేదు. దీని ముందు కూడా ఓటమి నేను సస్య అంగీకరించు. నీ వల్ల కాకపోతే దీన్ని ఎలా మచ్చిక చేసుకోవాలో నేను చూస్తాను. రంగమ్మా, రంగమ్మో, ఏమిట్రోయ్ నున్నగా తయారొచ్చా? నన్ను ఊరేగిరి అను, మాకు ఒకటి కూడా రాసుకొచ్చాను. ఏమండి అను. రంగమ్మా, పూలు నీకోసమే పట్టుకొచ్చాను. నా కోసం తెచ్చావా? తల్లో పెడతావా? సరే పెట్టు. ఇంకా ఎంతసేపు రా? ఏంటో దడ పుట్టేస్తున్నది, కంగారుగా ఉన్నది, నువ్వే పెట్టుకో. నీకేం తెలీదు. రంగమ్మా, అత్తరు కూడా రాసుకొచ్చాను. వాదం చూడు. అబ్బో, వాసన గుమ్మెత్తిపోతుంది. ఈ టింగి టింగి ఎక్కడ సంపాదించా? ఏంటి చేతులు ఇలా వణుకుతున్నాయి? ఏంటో నిన్ను చూడటంతోనే ఊరికే వణికేస్తున్నాయి. నీ ఒంటి మీద చెయ్యలేకపోతున్నాను. రావడం మాత్రం మైనర్ తాత చెప్పినట్టు చేయటానికే వచ్చా. మైనర్ తాతయ్య చెప్పినట్టు చేయటానికి వచ్చావా?
మైనర్ తాతగారు, ఏడే రంగమో ఎలాగొచ్చావు? మీతో పని ఉండొచ్చాను. నాతో పనా? ఏటో చెప్పు. ఇక్కడ కాదు, మరి ఇంకెక్కడా? నాతో రండి చెప్తాను. ఎక్కడికి? రండి చెప్తాను. ఏంటి ఈ వయసులో నన్ను ఎలాగే ఇబ్బంది పెట్టేస్తున్నావేంటి? అబ్బా, ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా కదా, రండి. అయ్యి బాబు ఇదేదో పెరసలు అన్నమాట. రండి. ఏంటే ఇక్కడ తీసుకొచ్చావు? మీరు ప్రేమ నీళ్ళు చూడటం అంటే పడి చెప్తారుగా, అందుకని లీలలు చూపించడానికి తీసుకొచ్చాను. ఏంటి? ఆ ఎర్రోడిని బాగా పుర్రెక్కించి నాతో ఏసాలేమని ఉసుగలుపుతావా? రౌడీ తిరుగుళ్ళు తిరిగిన నాళ్ళు తిరిగి ఇప్పుడు కుర్రోళ్ళని రెచ్చగొడతావా? వాళ్ళు చెప్పే కబుర్లు వింటూ కడుపు నింపుకుంటావా? ఛీ! ఇంత వయసు వచ్చినా కానీ ఆ జబ్బు పోలేదా? అదిగో, అలా చూడు. నీ అమ్మాయి ఆ గోపాలగాడు కలిసి ఆడుకునే ప్రేమనేలు చూడు, చూసి ఆనందించు. ఒరే గోపాలం, అక్కడికి ఇక్కడికి వెళ్తున్నా అని చెప్పి నా ఇంటికి అసలు పెడతావా? బాబాయ్ అంటూ నా కొంపే ముంచుతావా? ఓ మైనర్ తాతగారు, ఇప్పుడు నెత్తి నోరు బాదుకుంటే లాభం లేదు. మీ అమ్మాయి నెల తప్పి. నిజమా? ఆ విషయం నన్ను అడగండి. నిజమే. ఓరి దౌర్భాగ్యుడా, నిన్నేం చేసినా పాపం లేదురా. నువ్వు చెప్పిన పాఠాలు ఎక్కడా ప్రయోగించడానికి వీలు పడలేదు. ఏం చేయను? అందుకని నా వేతో నాకనే పొడుస్తావా? ఇంక ఈ నిందలు నిటూరాలు విడిచిపెట్టి మీ అమ్మాయిని చేతను కట్టపెట్టండి. కాళ్ళు కడగడానికి లగ్గం పెట్టించండి. నా కర్మమ్మా, నా రాత నా ధరంతో. ఏరా ఏరాటి అల్లుణ్ణి. సరే లేవయ్యా, ముహూర్తం పెట్టిస్తాను, ఏమంటావు? మీకు ఒక్కగానొక్క కూతురు, అందులోనూ క్యారీయింగ్, కాబట్టి వెంటనే అంగీకరిస్తున్నాను. తక్షణం ఏర్పాటు చేయండి. మైనర్ తాతగారు, ఇక నుంచైనా బుద్ధిగా మసలటం నేర్చుకోండి. అలాగే రంగమ్మ, నడు అల్లుడు. అమ్మా వద్దు, దవడ అదర కొట్టిస్తుంది. చెయ్యి నా చెయ్యి. నొప్పి నా చెయ్యి. అబ్బా నొప్పి. అబ్బా రంగమ్మ, ఈ పాపిస్తుడు ఎందుకు కాపాడుతావు? వదులు, నన్ను వదులు. నా ప్రాణాలు ఇలాగే గాల్లో కలిసిపోయి. అంత మాట అనకండి. చంపలు వేసుకుంటే చేసిన తప్పులన్నీ తిరిగిపోతాయి. చంపలు కాదు, చెవులే కోసేసుకోవాలనుకున్నాను. మొన్న మా కన్నయ్య గారు నిన్నంత మాట్లాడినందుకు లోలో నేను ఎంత కుమిలిపోతున్నానో ఆ దేవునికే తెలుసు. అబ్బా ఏంటి, చేయి నొప్పిగా ఉందా? అవును, ఎముకేదో ఇరిగిపోయింది. అబ్బే అదేం లేదు, కాస్త దెబ్బ తగిలి ఉంటుంది. సవర్ చేస్తే అదే సర్దుకుంటుంది. కొంచెం ఇలా. అబ్బా మెల్లగా. రంగమ్మ, దేనికైనా అదృష్టం ఉండాలి. నా జీవితాంతం నీ చేత సేవలు చేయించుకోనుంది. అదైనా నీకు ఇష్టమైతే. అవును రంగమ్మ, నా తల నీ ఒళ్ళో ఇలా ఎప్పుడూ పెట్టుకొని హాయిగా నిద్రపోవాలంది. అదైనా నీకు ఇష్టమైతే. అలాగా? అవును రంగమ్మ, నీ రాణి కాసు ఎందుకు? అందంగా లేవు. నీకు రవ్వల నెక్లెస్ చేయించి పెడతాను. అదేనా నీకు ఇష్టమైతే? నిజంగా? నిజం రంగమ్మ, ఎప్పుడు నేను ఇలా కౌగిట్లో బంధించి నీ అందమంతా ఆరగించాలి. అదేనా నీకు ఇష్టమైతేనే. ఎదవ సచ్చినోడా, ఎదవ వేషాలేస్తావా? నీ ఎత్తులు జిత్తులు నా దగ్గర సాగు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తావా, నేనే నీ ఎముకలు విరగొడతాను. జాగ్రత్త. నేను చెప్తే విన్నారా? అది ఆడది కాదు, అపరకాడి. ఇకనైనా దాని జోలికి వెళ్ళకండి. నోర్మీరా, ఆ కాళిని నా అరికాల కిందేసి అనగదొక్కపోతే నా పేరు తీసి మారు పేరు పెట్టుకుంటాను.
దాని తల పిరిస్తే ఉంటూ నేను చూస్తాను. ఈ రాత్రికే దానికి ముహూర్తం పెడతాను. అర్చున, పూజారి బాబు, పూజారి బాబు, ఇదిగోనండి. ఏమిట్రా ఈ తాళిబొట్టు? అవునండి, తాళిబొట్టు కట్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని పైసా పైసా కూడబెట్టి చేయించానండి. మీరు లగ్గం పెట్టేయండి, ఆ రంగం మెళ్ళలో తాళి కట్టేస్తాను. ఓరి పిచ్చి సన్యాసి, రంగం అంటే ఎంత ప్రేమరా నీకు. మీ అంతటా నువ్వు ప్రేమిస్తున్నావు, బాగానే ఉంది. మరి నువ్వంటే రంగమ్మకి ఇష్టమో కాదో అడిగి తెలుసుకున్నావా? తెలుసుకునేదేంటి, కలిసి మాట్లాడుకుంటున్నాం కదండి. మాట్లాడుకోవడం వేరు, మనసులోని విషయం వేరు. నువ్వు వెళ్ళి ఆవిడ ఉద్దేశం తీసుకో. ముహూర్తం విషయం తర్వాత చూసుకుందాం. రేపటిదాకా ఎందుకండి, నేను ఆగలేను. ఇప్పుడే వెళ్ళి ఆ రంగమ్మని నిలువునా నిలబెట్టి అడిగేస్తానండి. ఒరేయ్, ఆకాశం గర్జిస్తోంది, జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళడానికి కాదే నేను ఇక్కడికి వచ్చింది, నిన్ను అనుభవించడానికి. అడ్డం తిరిగితే నీ అంతం చూడ్డానికి. నన్నంత తక్కువగా అంచనా వేకు. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను ఇక్కడే పాతేస్తాను. ఊరికే బెట్టిపోక లొంగిపో, బాగుపడతావు. నీ రక్తం కళ్ళ చూస్తాను, జాగ్రత్త. తగ్గవే, ఈ కేకలు అరుపులు నాకేం కొత్త కదే. ఎక్కడికి బాబు, నా రంగమ్మకి అన్యాయం చేయకండి, నా రంగమ్మకి అన్యాయం చేయొద్దు. రంగమ్మ, రంగమ్మ, సుకుమార్ బాబు, తెలుపు తీయండి. సుకుమార్ బాబు, అన్యాయం బాబు ఇది. సుకుమార్ బాబు, తెలుపు తీయండి. సుకుమార్ బాబు, సుకుమార్ బాబు, అన్యాయం బాబు ఇది. సుకుమార్ బాబు, రంగమ్మ, రంగమ్మ. అమ్మో, వెళ్ళిపోతా. అయ్యో, గుండా కోరుసన్నాసి, నా రంగిని నా కాకుండా చేస్తావా? ఎర్రోండి అనుకుంటున్నావేమో. నాకు కానీ తిక్క రేగిందో చెయ్యి మందినైనా సరే బొక్కేడుకు నరికేస్తాను. ప్రాణాల మీద ఆశుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు, కాడు కాడు చెయ్యికి చెయ్యి తీ చేపలు పారేస్తానేమనుకుంటున్నావు. నా రంగిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను రా. తాళి పొట్టు కూడా చేయించుకొచ్చాను. మర్యాదగా చెప్తాను, వెళ్ళిపో, వెళ్ళిపో.
తన్ని మొదటిసారి ముట్టుకున్న మగవాడితోనే తనువంతా గడపాలనుకుంటుంది ఆడది. మంచో సెట్టో జరిగిపోయింది. ఇక నా బతుకంతా నీతోనే గడుపుతాను. నా మెళ్ళో ఈ తాళికట్టు. నేను అనుభవించిన ఆడవాళ్ళందరి మెళ్ళలోనూ తాళి కట్టడం మొదలెడితే అసలు ఈ ఊళ్ళో బంగారమే ఉండదే. పిచ్చిదాన, పూసిన అన్ని పూలు పూజకు పనికిరావే. కొన్ని మాత్రమే పూజకు పనికొస్తాయి, కొన్ని పక్క మీదకు మాత్రమే పనికొస్తాయి. నువ్వు పక్క మీదకు పనికొచ్చే పూలాంటి దాని. ఇదంతా ఇక్కడతో మర్చిపో. దారుణంగా మాట్లాడకు. ఆడదాని ఉసురు తగిలే రావణుడి పొట్ట చెక్కలైంది. ఆడదాని ఉసురు తగిలి దుర్యోధనుని తొడలు ముక్కలయ్యాయి. నా ఉసురు నీకు కూడా తగిలి తిరుగుతుంది. మర్యాదగా చెప్తున్నాను, ఈ తాడి కట్టు. నేను చస్తే కట్టను. కట్టకపోతే నేను ఊరుకోను. కేట్లో పడి చచ్చిపోను, చేతులు ముడుచుకొని కూర్చోను. నడుం బిగిస్తాను. నిన్నెప్పుడు వెన్నంటే తిరుగుతాను. నీ గుండెలో ముళ్ళులా గుచ్చుకొని పీడిస్తూనే ఉంటాను. నీ చేత కన్నీరు కార్పిస్తాను. 10 మందిలోనూ నువ్వు చేసిన తప్పు నువ్వే సరిదిద్దుకుని రాసేస్తాను. ఏడ్చోలేవే, ఏం చేయడానికైనా అసలు నువ్వు బ్రతుకుంటేనే కదా. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. క్లబ్కి వెళ్ళొస్తాను. నువ్వు వెళ్తే ఎలా? ఆ మధ్య స్టెనోస్ కావాలని అప్లికేషన్స్ కాల్ఫర్ చేశాం కదా. ఈవేళ ఇంటర్వ్యూస్, అందరూ వస్తున్నారు. ఓహో, ఐఎమ్ సారీ డాడీ. ఈవేళ మా క్లబ్లో డాన్స్ పోటీలు, నేనే జడ్జిని. వెళ్ళక తప్పదు. ఇటు చూస్తేనేమో ఇంటర్వ్యూలు, అటు చూస్తేనేమో డాన్స్ పోటీలు. ఏం చేయాలో ఏం పాల్పోవడం లేదు. దానికే ఉందిలే బాబు, నువ్వు క్లబ్కి వెళ్ళు. ఇంటర్వ్యూ సంగతి నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటారు? ఏ అప్పలమ్మనో అమ్మమ్మో సెలెక్ట్ చేస్తారు. అలా చేస్తే నేను ఒప్పుకోను. చలాకీగా, చురుగ్గా, మంచి స్టైలిష్గా ఉండాలి. రుసరుసలాడకుండా ఎప్పుడు చిరునవ్వులు చిలికించేదిగా ఉండాలి. Am I correct? అలాగే. సిగరెట్ తీసుకో. డాడీ. పర్వాలేదు, తీసుకో తీసుకో. సుకుమార్, నీకు సంగతి తెలుసా? ఏమిటడి? 20 ఏళ్ళు దాటిన తర్వాత కొడుకు కొడుకు కాడు, తండ్రి తండ్రి కాడు, ఇద్దరు స్నేహితుడు. కనుకనే స్నేహితుడిగా, హితుడిగా నీకు ఒక మాట చెప్తున్నాను. నువ్వు మంచి అనుకునే ప్రతి విషయంలోనూ తండ్రి ముందు భయపడే కంటే నిర్భయంగా చర్చించడంలోనే న్యాయం. ఇప్పుడు నీ చేత నేను సిగరెట్ కల్పిస్తున్నానంటే దాని అర్థం నిన్ను దుర్వ్యసనాల వైపు మళ్లిస్తున్నానని కాదు, ప్రోత్సహిస్తున్నానని కాదు. నీలో ఉన్న చిన్న రహస్యాన్ని కూడా దాచుకోకుండా నాతో బాహాటంగా చర్చిస్తావని. అలాగే వెళ్ళొస్తున్నాడు. ఓకే. అయ్యగారు, తమరు చిన్నబాబు గారిని మరీ గారం చేస్తున్నారు. దానివల్ల సిగరెట్ కల్పించారనేగా. రామయ్య, వాడికి 3 ఏళ్ళు నిండక ముందే సుభద్ర నాకు అప్పగించి కన్ను మూస్తుంది. అప్పటి నుంచి వాడిని కళ్ళల్లో పెట్టుకుని పెంచుతున్నా. ఇదిగో చూసావా, నాకు భయపడి వాడు సిగరెట్ పారేశాడు. నేను కూడా చిన్నతనంలో మా నాన్నగారికి భయపడి ఇలాగే పారేశాను. కానీ అలా పారేసినందుకు నా మనస్సు ఎంతో బాధపడేది. ఆఫ్టర్ ఆల్, ఒక సిగరెట్ కోసమే నా మనస్సు అంత బాధపడినప్పుడు చెట్టంత కొడుకు తండ్రికి దూరం అయితే ఆ తండ్రి మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించు. అలా నాకు జరగకూడదని భయాన కాకుండా నయాన వాణ్ణి చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నాను.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సార్. అప్పనా ఇంటర్వ్యూ చేయాల్సిన అమ్మాయిలందరూ వచ్చారా? వచ్చారు సార్. సరే, ఒక్కొక్కరిని లోపలికి పంపించు. అలాగే సార్. చూడండమ్మా, అయ్యగారు ఇంటర్వ్యూలు మొదలెడుతున్నారు. ఒక్కొక్కరే వెళ్ళాలి. మీరు ఝాన్సీ ఎవరు? నేనే. రండమ్మా. నమస్తే సార్. నమస్తే, కూర్చో. థ్యాంక్ యూ. నీ పేరేమిటి? ఝాన్సీ. చలపతి, ఏమిటో మన ఆఫీస్ అంతా చాలా చాలా కళకళలాడుతోంది. అవును, కొత్త టైపిస్ట్ కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అమ్మాయిలు వచ్చారు. అయితే మనమంతా బస్ స్టాండ్ లో నిలబడే అవస్థ తప్పుతుందన్నమాట. ఎంత ఆ టైపిస్ట్ చూస్తూ కాలం గడపొచ్చు అన్నమాట. ఆ వచ్చే అమ్మాయి కాస్తూ కూస్తూ రేసుగొడ్డ అయితే రోజు హాస్పిటల్ కూడా మనం వెళుతూ ఉండొచ్చు. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. అప్పన్నా. సార్. నెక్స్ట్. అలాగే సార్. రోజా ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. ఒరేయ్, టైపిస్ట్ మన మధ్య పనిచేస్తుందంటే మనం ఏ మాత్రం అల్లరి చేయకూడదు. సొంత చెల్లిలాగా చూసుకోవాలి. మన ఆఫీస్ కి మంచి పేరు తీసుకురావాలి. ఓరి బుద్ధావతారం, నీ భార్య నీ భరతం పడుతుందని మమ్మల్ని అందరినీ చవటంలో కూర్చోమంటావుట్రా? చెల్లెల్లా చూసుకోవాలో చంద్రలేఖలా చూసుకోవాలో అదంతా మేము నిర్ణయించుకుంటాంలే. నువ్వు నోరు మూసుకుండు. నీ క్వాలిఫికేషన్స్ అన్నీ మాకు బాగా నచ్చాయి. నువ్వు సెలెక్ట్ అయ్యావు. థ్యాంక్ యూ వెరీ మచ్. లింగులిటుకు మా చెడ్డ లిటిగేషన్ వచ్చి పడ్డది.
అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు పోటా పోటీలుగా డాన్స్ చేసిన మిస్ రీటా, మిస్ లూసీ ఇద్దరు కవలలే. ఒకరికొకరు తీసుకోకుండా డాన్స్ చేశారు. అంచేత పోటీలో ఇద్దరు గెలిచినట్టుగా భావించి చెరో కప్పును అందజేస్తున్నాం. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. రోజా, నువ్వు కుమారివా శ్రీమతివే? కుమార్ని అయితే పెళ్లి చేసుకుంటావా? అయ్య బాబోయ్, మా ఆవిడికి తెలిస్తే నన్ను నిలువున చీరేస్తది. సరదాగా సినిమాకు తీసుకువెళదామని. నెక్స్ట్ వీక్ లో పిచ్చి పుల్లయ్య సినిమా వస్తుంది, అప్పుడు వెళదాంలే. ఓరా పిచ్చి పుల్లయ్య. రోజా, నీకు ఇల్లు దొరికిందా లేక నన్ను చూడమంటావా? మీకు ఆ శ్రమ అక్కర్లేదులే. కొంచెం గంటల కావమ్మ గారింట్లో ఉంటున్నాను. అయ్య బాబా, ఇంట్లోనా? చంపేబో, వస్తాం. రోజమ్మ గారు, చెన్నయ్య గారు మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు. ఓ, వస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. Good morning. Take down this letter. Mrs. Watson Fabricators, Dalhousie Industrial Area, Calcutta. We acknowledge the receipt of your check for rupees 3,50,000 for the goods supplied by us. Thanking you and expecting your further orders. In letter urgently type this. Yes, sir. నీ పేరేమిటి? రోజా. రోజానా? నీకు రంగం తెలుసా? వాట్? ఏ రంగం అండి? అదే రాణికసలు రంగమ్మ. నో సార్, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ రాణి కాసల్ రంగమ్మ. ఎంత చదివా? మెట్రికులేషన్ వరకు. మీ దేవుడు? గుంటూరు. మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? ఇద్దరు టీచర్ ఉద్యోగమే చేస్తున్నారు. వారికి కవల పిల్లలు పుట్టారా? అందులో ఒకదానివా? నో సార్, మా తల్లిదండ్రులకి నేను ఒకదాన్ని పుట్టాను. అవును, నా గురించి ఆరాలు తీస్తూ ఇంత ఇంట్రెస్ట్ గా ప్రశ్నలు వేస్తున్నారు. అదే నో నథింగ్. యూ కెన్ గో. ఎస్ సార్. ఐఎమ్ సారీ. రే కన్నయ్య, ఈ రోజా అచ్చం రాణికసలు రంగంలా లేదు. అన్ని అవే పోలికలండి. కాకపోతే ఆవిడేమో బుట్ట బొమ్మలా బట్ట కట్టేది, ఈవిడేమో దొరసానిలా గౌనేసింది. ఆవిడే ఈవిడనడానికి గట్టి కారణం కనబడుతోందండి. ఏమిటో ఈ సికిమికిలు. ఏమైనా సరే ఈ రహస్యం తెలుసుకోవాలి. ఆ రోజాను ఒక కంట కనిపెడుతూ ఉండు. దాని ఇల్లు ఎక్కడుందో తెలుసుకుంటా. ఆ ముందెళ్ళే అమ్మాయి మీ తాలూకేనా? మా తాలూకే. అబ్బా, బ్రహ్మాండంగా ఉంది. ఎంత డబ్బుకి వచ్చినా పర్లేదు, కుదిరేసి. ఆవిడ ఆ బాపత కాదు, శ్రావణ శుక్రవారాల బాపత. నువ్వు తలుచుకుంటే ఏ బాబతైనా సరే ఊరికి మెత్తబడిపోతారు. ఇసుకీ తాగేవా, బ్రాందీ తాగేవా చెప్తుంటే వినిపించుకు సావే మొండి సచ్చినాడా. ఆవిడ దగ్గరికి వెళ్ళామంటే పళ్ళ డాక్టర్ దగ్గర పరిగెట్టాల్సి వస్తుంది. చిబా ఏదో సచ్చినాడా అని ఆడత కనిపిస్తే చాలా అచ్చోసిన ఆ బొత్తులో రెచ్చిపోతారు. అయ్యారు అయ్యారు, ఆ రోజే ఇల్లు కనిపెట్టారండి. ఎక్కడుంది? 3వ నెంబర్ ఇంట్లో చెట్టు తామసేవిలో. ఒక్కతే ఉంటుందా? తోడెవరైనా ఉన్నారా? లోనకెళ్ళి చూడలేదు కదండి. ఆ సిక్వికి నాకేం తెలియదు.
ఎవరైనా ఉంటే మాత్రం మనకు భయం ఏమిటి? వెళ్దాం పద. సారీ ప్రసాద్, పనుంది. ఆల్ రైట్ మార్కర్. మీరా? హలో, వెల్కమ్. మీ రాకతో మా ఇల్లు పావనమైనది. ప్లీజ్ కమ్ ఇన్. కూర్చోండి. మా రాక చూసి నీకు లోలో నాకు కంగారుగా ఉందనుకుంటాను. ఆమె కరెక్ట్? ఎందుకని? ఒక ఆడదానింటికి, అందులోనూ ఒంటరిగా ఉంటున్న ఆడదానింటికి పరాయి మగాళ్ళు రావడం ఎంతైనా భయమే కదా. నో, ఒంటరిగా ఒక మగవాడు ఎలా ఉండగలడు? నేను అలాగే ఉండగలను. నేను పిరికిదాని కాను. నాకేదైనా ప్రమాదం వస్తే నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. గుడ్. నీ ధైర్యం ఏ పాటితో తెలుసుకుందామని వచ్చాం. మా ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళ మంచి చెడ్డ చూడటం మా కర్తవ్యం. నీ గుండె నిబ్బరం తెలిసింది, మేము ఇంకా నిశ్చింతగా ఉండొచ్చు. నా కోసం మీరు చాలా శ్రమపడి వచ్చారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. అది సరే కానీ రోజమ్మా, నీ సిగ్నికలు ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఏమిటిది? నీ రూపం నచ్చింది, నీ గుణగణాలు నచ్చాయి, మరి ఎందుకు అబద్ధం ఆడుతున్నావో అర్థం కావడం లేదు. నేను అబద్ధం ఆడుతున్నానా? మీ తల్లిదండ్రులకి మీరు కవల పిల్లలు పుట్టి కాదంటావేమిటి? పుట్టినట్టు మీకెవరు చెప్పారు? ఎవరంటే నాలాంటి రూపం గల అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారా? రోజా, మా కన్నయ్య గారు మాటలేం పట్టించుకోకు. వాడు వచ్చి చేదస్తాం మనిషి. నీలాంటి ఫీచర్స్ గల మరో అమ్మాయిని ఎక్కడో చూశాడట. అతని మాట సరే, మీరు కూడా మొన్న ఆ మాట అడిగారు. నాలాంటి అమ్మాయిని ప్రేమించారా? వాట్? రాణి కౌసలు రంగమ్మ అన్నారు. ఆ అమ్మాయిని మీరు ప్రేసి లేకపోతే కవలరా అని అడిగుంటారు. ఏమండి, నాలాంటి అమ్మాయిని మీరు ఎక్కడైనా చూస్తే నాకు చూపించండి, చూసి ఆనందిస్తాను. ప్రేమ పాడా అదే లేదు. వస్తాం. ఓకే బాయ్. అరే కన్నయ్య, ఈ రోజు వ్యవహారం చాలా గందరగోళంగా ఉందిరా. చూడటానికి అచ్చు రాణికసు రంగంలా ఉంది, కానీ మాటలోనూ నడతలోనూ చాలా తేడా కనిపిస్తుంది. అవునండి అయ్యగారు, ఏమిటో ఈ సిగ్నికలు నాకేం పాలిపోవడం లేదు. ఎందుకైనా మంచిది మనం ఒకసారి ఆ పల్లెటూరు వెళ్ళి రంగం గురించి వాకప్ చేస్తే మంచిది అనుకుంటాను. అంటే దానికి ఎవరన్నా కవల్లోనారనా? అవును. అయితే సరేనండి. డాడీ, నేను మన విలేజ్ వెళ్తున్నాను. ఇప్పుడు ఎందుకురా? అక్కడ మన ధాన్యం అంతా రాసులు పోసి ఉంచారటగా. ఆ రాసులని తూకం వేయడం అమ్మడం కూడా జరిగిందని మొన్నే చెప్పానుగా. అవును, మర్చిపోయాను. పశువులు చూసి వస్తాను. పశువుల్ని మామయ్య గారు పచ్చిక బయళ్ళకి తోలి పెట్టాంగా. పశువులు కాదు డాడీ, పాటిమట్టి. పాటిమట్టి పొలంలోకి వెళ్తే బాగుంటుందేమో తెలుసుకొస్తాను. అలాగే, ఇంతకీ నీకు ఆ ఊరు వెళ్ళాలనుంది అంతేగా? వెళ్ళిరా. థ్యాంక్ యూ. ఇదిగో చూడు, నువ్వు తిరిగి వచ్చిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్తాను. ఏమిటి డాడీ? ఇప్పుడే చెప్పు డాడీ. ఆశ్చర్యకరమైందంటే ఆగైపోతాను. చెప్పు డాడీ. ఇప్పుడు కాదు, నువ్వు తిరిగి వచ్చిన తర్వాత. వెళ్ళరా. ఓకే. అయ్యో, రండి. నమస్కారం తాతాజీ. రామార్పిత, చాలా కాలానికి వచ్చారు, కూర్చోండి. ఏమిటి విశేషాలు? మా విశేషాలు ఏమున్నాయి? మామూలే. ఈ ఊళ్ళో జరిగిన వింతలు విడ్డూరాలు ఏమైనా ఉంటే మీరే చెప్పాలి. ఏముంది నాయన, అన్నీ వదిలేసుకున్నాను. ఆ రాణి కాసులో రంగమ్మ పుణ్యమా అంటూ మా అమ్మాయిని గోపాలానికి ఇచ్చి పెళ్లి చేశాను. ఇదిగో కృష్ణారామ అంటూ కాలం గడుపుతున్నా. సరేగా మేనర్ తాత, ఆ రాణి కాసు రంగమ్మ. ఆ రంగమ్మలో సింగమ్మ కూడా మనకెందుకురా? తాతాజీ, మా కన్నయ్య గారి సంగతి మీకు తెలుసుగా. ఆడపిల్ల పేర్లు చెప్పగానే చెవులు చాటం చేసుకుంటాడు. పొలం పొలం మీద వచ్చాం, వెళ్ళొస్తామండి. అరే, నీకు బుద్ధిగా లేదా? ఆ రంగమ్మ కూడా తాత అడుగుతావేంటి? తప్పేనండి. తీగలైతే దొంగంతా కదిలితే మన రహస్యం బయటపడదు. ఆ కరేపాకు దాని సంగతి మనంతా మనమే తెలుసుకోవాలి. ఏమిటోనండి అయ్యగారు, ఏదో సిగ్నికల్లో పడి అడిగేశా. అయ్యగారు, ఏమిట్రా, ఏమైంది? అదిగో రంగమ్మ. అవును, కరెక్ట్. రంగమ్మ, నేను రంగమ్మను కారండి, గంగమ్మను. ఏ పాక దగ్గర రమ్మంటారా, పట్నం తీసుకెళ్తారా? అబ్బాయి తల్లి, పొరపడైపోయింది. ఎక్కడికి తీసుకెళ్ళాం? ప్రేమతో పిలిచారు.
తీపమ్మంటున్నారు మీకే పాప. అయ్యా ఇంతకీ ఆ రంగమ్మ బతుకున్నట్లా చనిపోయినట్లా? ఒకవేళ బతుకున్నట్లయితే మన ఆఫీస్లో పనిచేసే ఆ రోజయ్య రంగమేమో. అవునండి అయ్య గారు, నాకు అదే అనుమానంగా ఉంది. ఏమిటో ఈ సిగ్మికిలు. చిమ్మాల రెమ్మలన్నీ మేజువాణి కట్టాల కొమ్మలన్నీ ఎవరైనా బాబు రండి, రచించండి, కాపాడండి. అయ్యి బాబు రండి రండి, రచించండి, కాపాడండి. నోర్ముయ్. అమ్మో దెయ్యం మాట్లాడుతుంది. తల్లి రంగమ్మ తల్లి, నీకు సంబరం చేయిస్తాను, వంద కళ్ళు కూడా వారం పోయిస్తాను. నా జోలికి రాకు తల్లి. మా చంద్రబాబు గారు నూతిలో దోసేసిన నన్ను దోసేకి తల్లి అన్నాను. మాట్లాడకు, నేను దెయ్యాని కాను భూతాన్ని కాను. పొలేరు మీద ఒట్టు పొట్టు లేదు గిట్టు లేదు. కొంతసేపు ఆలస్యం అయితే మీ చిన్నయ్య గారు చచ్చిపోతారు. చీర పట్టుకో. అలాగే నింపాదిగా పెంచండి. నింపాదిగా నింపాదిగా అమ్మో ఎంతగంట కట్టిందో. మెల్లగా కాలు అక్కడ అక్కడ అక్కడే లాగమ్మా గట్టిగా వచ్చే అలాగే వచ్చే బాబు, అలాగే వచ్చే నింపాదిగా వేగండి. గట్టిగా లాగమ్మా బాబు, మళ్ళీ జారి పడిపోతారేమో, జాగ్రత్త. లాగమ్మా గట్టిగా లాగు, గట్టిగా లాగు. అమ్మా అమ్మా, ఏ పాపి చూడుకోళ్ళు పడ్డాయో ఎటో. అమ్మా నా బాబుకి ఎంత గండం తప్పిందో. నువ్వు రాణి కాసుల రంగమని ఏంటి నూతిలోకి తోసేస్తే ఎలా బతికి బయటపడిందని ఆశ్చర్యంగా ఉందా? నా ప్రాణాలు గట్టివి, నాకింకా భూమి మీద నూకలున్నాయి. అందుకే నూతిలో పడి చచ్చిపోకుండా బతికి బయటపడి బట్ట కడుతున్నాను. ఎవరు తోకున్న గోతిలో వాళ్ళు పడతారంటారు. సమయానికి నేను వచ్చి రక్షించకపోతే నువ్వు చచ్చిపోయిండేవాడివి. బతికించానని బరి తెగించుకో. నాలాంటి ఆడవాళ్ళని బలవంతం చేసి నాశనం చేయకు. రోజులన్నీ నీకు కలిసిరా. ఇలా బలవంతం చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు బలవంతం చావుచేస్తావు. ఏ ఆడపిల్లకైతే అన్యాయం చేశావో ఆ ఆడపిల్ల ఆయువు పోసిందని గుర్తించుకో. జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకో. వీడికంత సులువుగా బుద్ధి వస్తాదా? కాలో చెయ్యో తీసేస్తే గాని రాదు. ఏ నేను కూడా ఎలా బతికి బయటపడ్డానా అని ఇంతగా ఉందా? అదంతా దేవుడి దయ వల్లే. నువ్వు కొట్టిన దెబ్బల వల్ల నా బెర్రి కుదిరింది, మామూలు మనిషిని అయ్యాను. అవును, మమ్మల్ని ఇద్దరిని కొట్టిన తర్వాత మీ ఇద్దరు ఇంతవరకు ఈ ఊరు ముఖం చూడలేదు కదా? పని కట్టుకుని మళ్ళీ ఎందుకు వచ్చారు? మేము సత్యామో బతికేమో చూడటానికా? బతికే ఉన్నాం బాబు, బతికే ఉన్నాం. నువ్వు చేసిన దుర్మార్గాన్ని దృష్టిలో పెట్టుకుని నా రంగమ్మకి నేను అన్యాయం చేయలేదు. ఒకరికొకరం తోడుగా ఉంటున్నాం. ఇక నుంచన్నా నువ్వు నీతిగా మసలకపోతే నా అన్నాళ్ళందరికీ దూరం అయిపోతావు. గుర్తుంచుకో.
పదరంగమ్మ. చిన్నబాబు గారు అన్ని మాటలు పడితే పడ్డాం గాని అసలు విషయం మాత్రం తెలిసిపోయింది. ఏమిటి? ఈ రంగమ్మ ఆ రోజా ఒకరు మాత్రం కారు. ఈ రంగమ్మ రంగమ్మే, ఆ రోజా రోజాయే. మీకు మా పద్ధతులు పరిగట్లు అన్ని నచ్చినట్లేనా? చెవులారా విన్నప్పుడే నచ్చింది, కళ్ళారా చూస్తుంటే ఇంకా బాగా నచ్చింది. మెచ్చుకోవాలని బుద్ధి పుడుతోంది. మరి మీ అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోండి. పెళ్లి చేసుకోబోయేది, కష్ట సుఖాలు అనుభవించేది ఆమె కదా. మా అమ్మాయికి వేరే అభిప్రాయాలు ఉండవండి. మేము ఎలా చెప్తే అలా వినడమే దానికి తెలుసు. అలా కాదు, నా సంగతి దాపరికం లేకుండా చెప్తున్నా. వయసా పెద్దది, ఆరోగ్యమా మంచిది కాదు. పూటకి మందులు వేసుకుంటూ ఉంటాను. అది కూడా ఎవరైనా దగ్గర ఉండి గుర్తు చేస్తేనే గానీ వేసుకోలేము, మర్చిపోతుంటాం. ఆ బాధ్యత మీ అమ్మాయి స్వీకరించవలసి ఉంటుంది. అసలు టైం అయిందని చెప్తేనే గాని భోజనం సంగతి కూడా గుర్తుండదు. నా పని ఒక చిన్న పిల్లవాడి తంతు. ఇవన్నీ మీ అమ్మాయి చేయగలదా అని. నిక్షేపంగా చేయగలదు, ఆ విషయంలో మీకు సందేహం అక్కర్లేదు. హాయ్ డాడీ. డాడీ వీరెవరు? నీకు ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్తానగా. వారి అమ్మాయి సీత ఈ ఇంటికి ఇల్లాలు కాబోతోంది. వండర్ఫుల్, స్ప్లెండిడ్. డాడీ వీరిదెవరు? జగన్నాథపురం జమీందార్ గారు. నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. అన్ని విధాలా మనకు తగినవారు. అయితే ఇంకా ఆలస్యం చేయడం దేనికి? వెంటనే ముహూర్తాలు పెట్టించండి. అమ్మాయి నీకు నచ్చినట్లేనా? మీకు నచ్చడం ముఖ్యం. ఏమండి, మీ అమ్మాయికి పెళ్ళవగానే ఇంటి పెత్తనం అంతా చేతికి ఇచ్చేస్తాం. సవితి తల్లి అనే భావన దరికిరానే మనం కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటాం. ఏం విడ్డూరం అండి, పెళ్లి చేసుకునే నువ్వు కాదా? కాదు, మా నాన్నగారు. ఏమి రాజశేఖరం గారు, మీ అబ్బాయి ఇట్లా మాట్లాడతాడేమిటి? ఒరే సుకుమార్, ఈ అమ్మాయి నీకోసమే పిలిపించాను, నీకోసం ఎన్నిక చేశాను. కావాలంటే ఇటువంటి అమ్మాయి దొరకదు. కాదనుకో, నా మాట విని పెళ్లి చేసుకో. నేను చెప్పానుగా, ముందు మీరు చేసుకుంటే కానీ నేను చేసుకుంటాను. మొండిపడి పట్టకు, నువ్వే పెళ్లి చేసుకోవాలి. కాదు కాదు, మీరే చేసుకోవాలి. అయ్యా, మీరు వాదలాడుకుని మమ్మల్ని అపోహ పాలు చేయకండి. మీ వ్యవహారం అర్థమైంది, పోదండి. సుకుమార్, ఏమిటా నీ ధోరణి? మరి మితిమీరిపోతోంది. దేనికైనా హద్దు పద్దు ఉండాలి. ఆ పెద్ద మనుషుల ముందు నన్ను ఇలా అవమానపరుస్తావా? ఏదో ఆశ్చర్యకరమైన విషయం అంటే మీ పెళ్లి సంగతే అనుకున్నాను, అంతేగాని నా గుదిబండం కట్టబెట్టడానికి అనుకోలేదు. డాడీ, అవమానాలని అప్రదిష్టాన్ని సంకల్పోకండి. హాయిగా పెళ్లి చేసుకోండి. కొడుగ్గా మీ సుఖం కోరడం నా విధి. ఏమైనా సరే మీరు కొత్త జీవితం ప్రారంభించాల్సిందే. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఒక్కగానొక్క కొడుకుని గారాబం చేసినందుకు నన్ను ఇష్టం వచ్చినట్టు ఆడిస్తావా? లేదు డాడీ, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మీ గురించి నేను ఎంత మదన పడిపోతున్నానో అర్థం చేసుకోవడం లేదు. నా కళ్ళ ముందు మీ లైఫ్ ఇలా వేస్ట్ అవుతూ ఉంటే చూస్తూ భరించలేను. నేను దూరంగా ఎక్కడైనా వెళ్ళిపోసి వస్తుంది. సుకుమార్, ఆ పని మాత్రం చేయకురా. నువ్వు నాకు దూరం అయితే ఈ అవిటి గుండె భరించలేదురా. ఇక్కడే ఉండు, నా మాట విను. మరి మీ పెళ్లి సంగతి? నన్ను కాస్త తీరిగ్గా ఆలోచించుకోవాలి. ఆల్ రైట్, అలాగే డాడీ. సార్, కస్టమర్స్ అందరికీ మన రేట్లు పెరిగిన సంగతి తెలియజేస్తూ లెటర్స్ టైప్ చేశాను. వీటి మీద సైన్ చేయండి. ఏమిటి సార్, ఎప్పుడూ లేనిది ఇవాళ అది మోస్తరుగా ఉన్నారు? ఒంట్లో బాగాలేదా? ఒంట్లో కాదు, మనస్సులో. మనసులోనా? అవును, మా సుకుమార్ నా మనసులో పెద్ద తుఫాను రేపాడు. మీకే అభ్యంతరం లేకపోతే అదేమిటి తెలుసుకోవచ్చా? మా మంచి కోరుతున్నావు, నా మనసు తెలుసుకుని నడుస్తున్నావు. నీకు చెప్పడానికి అభ్యంతరం ఏమిటి? మావాడు ఈ వయసులో ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమంటున్నాడు. పెళ్ళా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన తప్పులేదులేండి. మీ అబ్బాయికి మీరు పెళ్లి చేసుకోవటం ఇష్టమైతే తప్పకుండా చేసుకోండి. మీ వయసులో ఉన్న వాళ్ళు చాలా మంది చేసుకుంటున్నారు. నువ్వు కూడా అదే మాట అంటున్నావా? నీ ఉత్తరంతోనూ చిక్కే ఇది. ఇప్పుడు ఈ వయసులో నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి ఇష్టపడుతుంది? ఇక నా ఆస్తిని చూసి ఇష్టపడాలి. మీ అంతరంగం చూసి కూడా ఇష్టపడేవాడు ఉండొచ్చుగా. నా అంతరంగాన్ని చూసి నువ్వు ఇష్టపడతావా? నా సంగతి వేరు. నా మనసు తెలుసుకోకుండా జనం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మిమ్మల్ని మచ్చిక చేసుకుని బుట్లో వేసుకున్నానని పుకార్లు పుట్టిస్తారు. మన దేశంలో పుకార్లు పుష్కలంగా పండుతాయి. వాటి సంగతి వదిలే, నీ అభిప్రాయం చెప్పు. క్షమించండి,
మీరింత సూటిగా అడిగితే నేనేం చెప్పలేను. కనయ్య కనయ్య నాకేం తోయటం లేదురా, వెళ్ళి ఆ లూసీని తీసుకురా. లూసీ ఎందుకు అయ్యగారు? పాత కేసు, ఇంకా మీకు ముఖం మొత్తలేదా? అయినా నాకు తెలియక అడుగుతాను, ఆ రోజా మీద మీ కన్నెందుకు పడలేదో నాకు అర్థం కావట్లేదు. బందర్లడ్డు లాంటి పిల్ల, ఆ పిల్లే మన రాణికాసులు రంగం అయితే నేను ఈ మొక్క చెప్పు ఉండేవాడినే కాదు. మొదలెట్టమది నా దవడ దద్దర్లో కొట్టేసింది. ఈ రోజా అలాంటిది కాదు, పింగాడి బొమ్మలా ఉంటుంది. ఆ కళ్ళు మెర్క్యూరీ బల్బుల్లా మెరుస్తాయి, ఆ ముక్కు సంపంగపు, ఆ పెదాలు దొండపళ్ళు. నాకే సిగ్గుమిగులుగా ఉంటే మీరెందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదు. రంగంలో దింపమంటారా? అవసరం లేదులేండి. మీ మనసులో ఉన్న మాట నేను చెప్పనా? ఏమిటది? నేనంటే ఇష్టమని, నా కోసం తప్పిస్తున్నారని, నన్ను ప్రేమిస్తున్నారని చెప్పదలుచుకున్నారు, అంతేనా? నా మనసులో కూడా నేను అలాగే అనుకున్నాను. ఎప్పటికప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఈలోగా మీరే చెప్పేశారు. గుడ్, వెరీ గుడ్. అందంగా ఉందావు గోవిందా రామ, అందితే నీ సొమ్ము పోయిందా భామ. అందంగా ఉందావు గోవిందా రామ, అందితే నీ సొమ్ము పోయిందా భామ. అందంగా ఉన్నాను గోవిందా రామ, అందకుంటే నీ సొమ్ము పోయిందా మామ. అందంగా ఉన్నాను గోవిందా రామ, అందకుంటే నీ సొమ్ము పోయిందా మామ. పులకలెన్నో రేపుతుంటావు, పలకరిస్తే రేపు అంటావు. తళుకులెన్నో ఆరబోస్తావు, తారలాగా అందనంటావు. న్యాయమా ధర్మమా, న్యాయమా ధర్మమా. ముత్తులన్నీ మూటగట్టి ఉట్టి మీద పెట్టుంచాను మామ. కన్ను కొట్టి చేయి పట్టి చేయమంటే ప్రేమ బోని. న్యాయమా ధర్మమా, న్యాయమా ధర్మమా. అందంగా ఉన్నావు గోవిందా రామ, అందకుంటే నీ సొమ్ము పోయిందా మావ.
దాచుకున్న మోజు మీద జాజి పూలు వాడిపోయే భామ లేత సోకో ఊత రేకో చెయ్యనంటే మేజువాణి న్యాయమా ధర్మమా న్యాయమా ధర్మమా అందంగా ఉన్నాను గోవిందా రామ అందకుంటే నీ సొమ్ము పోయిందా అయ్యా రోజా గురించి చెప్తుంటే అలా పడిపోయారేంటి? ఇదేమి దూరం? ఐ కాంట్ బేర్. రోజా మాట మాత్రం ఎప్పుడు తీసుకురాదు. దాన్ని తలుచుకుంటే రాణి కోసం రంగమ్మే గుర్తుకొస్తుంది. ఏ సిగ్గుమికిలో ఆ పల్లెటూరు గద్దల అస్తమానం మా అయ్యగారిని పట్టుకుని పీడిస్తానే ఉంది. దరిద్రపు గంప అని. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. నాకు 5,000 కావాలి. అలాగే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డాడీ, నాకు సందేహం. ఏమిటి? నేను ఎప్పుడు డబ్బు అడిగినా ఎందుకు దేనికి అడగరే? విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నా ఒక్కసారి కూడా మందలించరే? చూడు సుకుమార్, ఈ ఆస్తి అంతా నీది. ఎప్పటికైనా నువ్వే దీన్ని మేనేజ్ చేసుకోవాలి. దీన్ని ఖర్చు చేసినా పాడు చేసినా ఫలితాన్ని అనుభవించేది నువ్వే. నీ బాధ్యత నీకు బాగా తెలుసునే నమ్మకం నాకుంది. అందుకే అడగటం లేదు. వస్తా, ఆఫీస్కి వెళ్ళి వస్తా. డాడీ, 1 మినిట్. నీ కళ్ళజోడు మర్చిపోయారు. అన్నీ ఇలాగే మర్చిపోతున్నారు. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. అన్నప్పుడు అన్ని జ్ఞాపకం చేయడానికి మీ వెంట ఉండడానికి నాకా వీలు పడదు. మీరా ఒంటరితనంతో సతమతమైపోతున్నారు. అందుకే మీకు తోడు ఉండాలి అని చెప్పేది. గట్టిగా ఆలోచించుకోండి. Please be advised, we are now estimating your order to be ready for shipment by the end of October. Thank you. Yes, Rajshekharam here. అలాగే వెంటనే బయలుదేరుతున్నాను. ఓ ఎస్. రోజా, చేంబర్లో అర్జెంట్ మీటింగ్ ఉందట, నేను వెళ్తున్నాను. ఆ లెటర్ టైప్ చేసి సార్, కళ్ళజోడు మర్చిపోయారు. ఒంటరితనంతో మీరు చాలా సతమతమైపోతున్నారు. అందుకే మీకు తోడు ఉండాలి అని చెప్పి మీకు తోడు ఉండాలి, మీకు తోడు ఉండాలి, మీకు తోడు ఉండాలి, మీకు తోడు ఉండాలి. ఏమిటి నవ్వుతున్నారు? మా అబ్బాయి ఏం లేదు. చెల్లెమ్మ, హెడ్ గుమ్మస్తాగిరిలో 10 ఏళ్ల నుంచి పాతుకుపోయాను. నేను పిఏగా పోస్ట్ అయ్యేలా కాస్త బాసుగారితో చెప్పి ఒప్పించవమ్మా. నా 2 కూతుళ్ళకి పెళ్లిళ్ళు చేసుకుంటారమ్మా. రోజమ్మా, 3 సంసారం బారెడి ఖర్చు అయిపోయింది. ఎదుగు పొదుగు లేని ఉద్యోగం అయిపోయింది. ఎలా అయినా సరే బాసుగారితో చెప్పి హెడ్ గుమ్మస్తా ఎలా చేయమ్మా. జీతం డబ్బులు పెరుగుతాయి. దానికి నేనేంటి? నీకు రబ్బర్ దుద్దులు కొనిపెడతాను. సేల్స్ మెన్ గా నన్ను అపాయింట్ చేయించు. టీఏలు బేటాలు వస్తాయి. వాటితో కాస్త బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. నీకేదైనా మేనర్స్ ఉన్నాయా లేవా? నన్ను ఎందుకు ఇలా పట్టుకుంటారు? నేనేమిటి, బాస్ చెప్పటం ఏమిటి? అసలు బాస్కు నాకు సంబంధం ఏమిటి? సంబంధం అంటే అదే, నువ్వంటే శ్రీవారు కాస్త ఇదిగా ఉంటున్నారుగా, విధిగా నీ మాట వింటారని. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఇంత పెద్ద ఆఫీస్కి యజమానురాలే కాబోతున్నావు. నీతో విరోధం పెట్టుకోవడం మాకు ఇష్టం లేదు. మా కష్టాలు మాత్రం కాస్త దృష్టిలో పెట్టుకో. నాన్ సెన్స్. వెళ్ళండి, నన్ను విసిగించకండి. ఐ సే గెట్ అవుట్.
నువ్వు రాణి కాసుల రంగమ్మవి. నిజం చెప్పు. నేనేమిటి రాణికి అసలు రంగమని అవటం ఏంటి? ఎందుకు అడుగుతున్నారు? మరి నువ్వు ఈ పాట ఎలా పాడగలుగుతున్నావు? మీ రాణికి అసలు రంగమ్మ ఈ పాటే పాడేదా? నిజం చెప్పు, నా కోపం తెప్పించు. సారీ, ఆఫీసులో మీ క్యాసెట్ ఆల్బంలో ఉంటే తీసి నా రికార్డర్లో వేసుకున్నాను. మిమ్మల్ని అడగకుండా తీసినందుకు నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. మిమ్మల్ని చాలా కలవర పెట్టినట్టున్నాను, ఏమనుకోకండి. బాయ్. కట్టకపోతే నేను ఊరుకోను. చేతిలో పడి చచ్చిపోను, చేతులు ముడుచుకొని కూర్చోను, నడుం బిగిస్తాను, నిన్నెప్పుడు వెళ్ళంటే తిరుగుతాను, నీ గుండెల్లో ముళ్ళులా కూర్చుకొని పీడిస్తూనే ఉంటాను, నీ చేత కన్నీరు కారుస్తాను. 10 మందిలోనూ నువ్వు చేసిన తప్పు నువ్వే సరిదిద్దుకునేలా చేస్తాను. నిన్నెప్పుడు వెన్నంటే తిరుగుతాను, నిన్నెప్పుడు వెన్నంటే తిరుగుతాను, నిన్నెప్పుడు వెన్నంటే తిరుగుతాను, నిన్నెప్పుడు వెన్నంటే తిరుగుతాను. మీరా? ఏమిటి ఈవేళ ఎప్పుడు వచ్చారు? కూర్చోండి. నీ మర్యాదలు పొందడానికి నాకు తీరికలేదు. నీతో మాట్లాడి వెంటనే వెళ్ళిపోవాలి. అంత ముఖ్యమైన సంగతులా? అవును. ఇందులో ₹1,00,000 ఉన్నాయి. ఇవి తీసుకుని నీ ఉద్యోగానికి రాజీనామా చేసి నాకు కానీ మా డాడీకి కానీ కనపడకుండా దూరంగా వెళ్ళిపోవాలి. ఎందుకు అలా వెళ్ళిపోమంటున్నారు? కారణం తెలుసుకోవచ్చా? ఆ వివరాలు చెప్పవలసిన గతి నాకు లేదు. నిన్ను బతిమాలుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. చెప్పిన మాట శ్రద్ధగా విని బుద్ధిగా దయచేయి. నేను బిజినెస్ పని మీద బాంబే వెళ్తున్నాను. తిరిగి వచ్చేసరికి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. టేక్ కేర్. మొండికెత్తి ఉన్నావో జాగ్రత్త. ఏమిటిది? ₹1,00,000. ఎక్కడవి? మీ అబ్బాయి ఇచ్చారు. ఓ, ఇంకే బ్యాంకులో వేసుకో. బ్యాంకులో వేసుకోవటానికి కదా, మీకు తిరిగి ఇవ్వటానికి. నా ఉద్యోగాన్ని రాజీనామా చేస్తున్నానని చెప్పడానికి వచ్చాను. రాజీనామా ఎందుకు? నేను ఇక్కడ ఉండటం మీ అబ్బాయికి ఇష్టం లేదు కనుక, నా మూలంగా తండ్రి కొడుకుల మధ్య అపోహల ఆవేశాలు పెరగకూడదు కనుక. నువ్వు నా దగ్గర ఉద్యోగం చేయడం మా వాడికి ఇష్టం లేదు, అంతేనా? అవును సార్. సరే, ఇక నా నిర్ణయం విను. నా మంచి చెడ్డలు పంచుకోవడానికి ఒక మంచి మనిషి కావాలి. ఒంటరితనంతో సతమతమవుతున్న నాకు నీలాంటి ఓ తోడు కావాలి. ఆ అర్హతలన్నీ నీలో ఉన్నాయి. నువ్వు నా కోరిక కాదనవనే నమ్మకం నాకుంది. ఆలోచించు. అయ్యా రాజశేఖరం గారు, పెళ్లి ముహూర్తం దగ్గరకు వచ్చింది. పెళ్లికి మాత్రం తొందరగా రప్పించండి. కాస్త ఆగండి శాస్త్రి గారు, మా అబ్బాయి బాంబే నుంచి రావాలి. ఫ్లైట్ టైం అయింది, వచ్చేస్తా. బ్యూటిఫుల్. హలో డాడీ, హ్యాపీ కంగ్రాచులేషన్. మొత్తానికి నా కోరిక నెరవేర్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. డాడీ, ఇలా ప్రతి తండ్రి కొడుకుల కోరికలు తీరుస్తూ ఉంటే తండ్రులు దేవుళ్ళు అవుతారు, కొడుకులు భక్తులు అవుతారు. నా పేరు ఖచ్చితంగా చరిత్రలో మిగిలిపోతుంది. డాడీ, ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ కనిపిస్తుంది? మీ సెలక్షన్ ఎలా ఉందో చూడాలి. తొందరపడుకు, వస్తుంది. ఎవరో కాదు, మన ఆఫీసులో పనిచేసే రోజా. రోజానా? అవును, అదిగో. పెట్టుకోకే నువ్వు. ఆగు, ఇప్పుడైనా నిజం చెప్పు. నువ్వు రాణి కాసుల రంగమ్మవి, అవునా కాదా? అవును, రాణి కాసుల రంగమ్మనే. అయితే ఇంతకాలం రోజాగా నాటకం ఆడుతాం అనమాట. ఆడేలాగా ఆనాడు మీరే చేశారు. ఏమిట్రా, ఏమిటి గొడవ? డాడీ,
మీరు దీన్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదో చెప్పండి. నువ్వు ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్ముకునే దానివి. కూరగాయలు అమ్ముకునేదైనా కాయ కష్టం చేసుకునేదైనా పెళ్లికి పనికిరాదని ఎక్కడుంది? పేదాసారా తారతమ్యం మనకి లేదుగా. డాడీ, దీని సంగతి మీకు తెలియదు. దీని చరిత్ర చాలా ఉంది. ఆ చరిత్ర ఏమిటో వినిపించండి. నన్ను రెచ్చగొట్టకో. డాడీ, ఇది ఏ విధంగానూ మీకు తగింది కాదు. ఎందుకు కాదో వివరంగా చెప్పు. నేను చాలా కాలం నుంచి పరీక్షగా చూస్తున్నాను. ఈ అమ్మాయి నాకు అన్ని విధాలా నచ్చేటట్టు నటించింది. ఇది ఇది ఒట్టి మోసగత్త డాడీ. మోసగత్తినా? నా సంగతంతా తెలుసునన్నారుగా. నేను ఎవరినైనా మోసం చేశానా లేక ఎవరి చేతైనా మోసగింపబడ్డానా? కొంచెం దయతో చెప్తారా? నీ దబాయింపులు బుకాయింపులు నా దగ్గర కాదు. వెంటనే ఎక్కించి వెళ్ళిపో. పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకుంటే అలా మాట్లాడతావేమిట్రా? ఇది పెళ్లికి పని కాదు డాడీ. ఇది ఎంగిల్ చెప్పడం ఇస్తాకు. ఎవరెంగిలి చేశారో చెప్పండి. మాట్లాడగరా? చెప్పు. నాతో చెప్పిందని ప్రయత్నించకండి. మీరు ఇంకెవరిని చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నీకు లేకపోవచ్చు, నాకు. నా పెళ్లి జరగడం అంటూ వస్తే ఈ అమ్మాయితోనే జరగాలి. డాడీ, ఈ రంగంలో మీరు పెళ్లి చేసుకోవడానికి పని కాదు. ఎందుకని? దీనిని అనుభవించాను. అలాగే ఇంకెంతమంది అనుభవించారు. బాగుంది. మీ మగవాళ్ళకున్న పాడు బుద్ధి పాడు జబ్బు ఇది. నన్ను బలవంతంగా అనుభవించి నా జీవితాన్ని నాశనం చేశారు. పైగా నన్ను బరి తెగించి విచ్చలవిడిగా అందరితోనూ తిరిగినట్టు నింద మోపి అంత తేలిగ్గా మాట్లాడతారా? ఆడదాని సంగతి మీకు తెలియదు. అవునులే, అసలు ఆడదాని సంగతి మీకు తెలుసుంటే ఇంత నీచంగా మాట్లాడరు. మొదటిసారిగా ఎవరైతే తను అనుభవించారో వారికే జీవితాన్ని అర్పిస్తుంది, అంకితం చేస్తుంది, ఆరాధిస్తుంది. ఆయన నీడలోనే తనువు తెల్లార్చుకుంటుంది. కానీ మీ మగవాళ్ళు బుద్ధి జ్ఞానం లేకుండా పశువుల్లా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మీలాంటి వాళ్ళ బలవంతాలకి బలైపోతున్న ఆడవాళ్ళు పుట్టింటికి అత్తింటికి నోచుకోకుండా పెళ్లి పెటాకులు లేకుండా సానికంపల పాలవుతున్నారు. తెగించిన వాళ్ళు, పిరికి వాళ్ళు నూతిలో పడో, పురి పోసుకొనో లేక విషం ఇంకో చచ్చిపోతున్నారు. కొంతమంది ఆడదాన్ని అనుభవించినంత కాలం అనుభవించి నెల తప్పిన తర్వాత కనుమరుగైపోతున్నారు. దాంతో ఆడది రెక్కలు తెగిన పక్షిలా దిక్కులేనిదైపోతుంది. కొంతమంది ప్రేమించాను అంటూ తిరిగినన్నాళ్ళు తిరిగి తీరా పెళ్లి కూడా వచ్చేసరికి తేలు కుట్టిన దొంగలా జారుకుంటున్నారు. దాంతో ఆడది జీవితం మీద విరక్తి పుట్టి ఏ కుంటోనో గుడ్డోనో కట్టుకుని దుర్భరమైన జీవితాన్ని భరిస్తుంది. ఈనాడు పచ్చని సంసారాలు కూలిపోయి భార్యాభర్తలు విడిపోవటానికి కారణం ఎవరు? మీలాంటి రసికులు, పోకిరి వాళ్ళు. కన్నె పిల్లలు లేచిపోయి ఒంటి మీద ఉన్న నగలన్నీ చెల్లుబడైపోయిన తర్వాత బజారు మనిషిగా తయారవటానికి కారణం ఎవరు? మీలాంటి జులై వాళ్లే. శీలాన్ని పోగొట్టుకొని సంఘానికి ముఖం చూపించలేక బ్రతికి నలుగురిలోనే తలెత్తుకోలేక ఆడపిల్లల ఆత్మహత్యలు చేసుకోవటానికి కారణం ఎవరు? మీలాంటి ప్రబుద్ధులే. మగవాడికి శీలంతో నిమిత్వం లేదు. ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. కానీ ఆడదానికి అలా కాదు. ఒక్కసారి శీలం పోతే వివాహానికి పనికిరాదు. సరే, దానికి ఒప్పుకుందాం. ఎవరైతే శీలాన్ని ఆనందంగా అనుభవించారో, ఆస్వాదించారో వారికి అర్థాంగి అవటానికి అభ్యంతరం ఏమిటి? అదే నా ప్రశ్న. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. చెప్పరా? చెప్పు. ఆ ప్రశ్నకు సమాధానం నువ్వే కాదు, ఏ మగవాడు చెప్పలేడు. ఒరేయ్, రంగమ్మని అంతంత మాటలు అంటావా? నాకంతా తెలుసురా. అసలు ఏం జరిగిందంటే, ఈ రంగమ్మ ఒకరోజు నా దగ్గరకు వచ్చి నువ్వు చేసిన అన్యాయాన్నంతా చెప్పుకుని విలపించింది. దానితో నా హృదయం ద్రవించి ఆ రంగమ్మను తీసుకుని మనం నడుపుతున్న స్త్రీ సేవా సదనంలో చేర్పించాను. నీలో మార్పు తీసుకొచ్చి ఎప్పటికైనా నీతోనే ఆమె పెళ్లి జరిపించాలని రంగమ్మని రోజాగా మార్చి మన ఆఫీసులోనే ఉద్యోగించాను. ఆమె మీద నీకు అనుమానం వచ్చి నువ్వు పల్లెటూరు వెళుతున్నానని చెప్పినప్పుడు ఆమెను పల్లెటూరికి నేనే పంపాను. అక్కడ నువ్వు నూతిలో పడినప్పుడు రంగమ్మే కదరా కాపాడింది. ఎందుకు కాపాడింది? నువ్వే తనకు సర్వస్వం కాదు. జరిగిన కథంతా ఇప్పటికైనా అర్థమైందా? డాడీ, తండ్రిగా నేనేం చేయను. నిన్ను గట్టిగా మందలిస్తే నువ్వు నాకు దూరం అయిపోతావేమోనన్న భయం. మరొకవైపు ఆ అమ్మాయికి అన్యాయం జరగకూడదనే పాపచింత. అందుకే ఇద్దరం కలిసి ఈ నాటకం ఆడాను. డాడీ, బాబు సుకుమార్, ఆడదానికి అన్యాయం చేసిన ఏ వ్యక్తి, ఏ కుటుంబం చల్లగా వర్తిల్లలేదని చరిత్ర చాటుతోంది. నా మాట విని రంగమ్మని భార్యగా స్వీకరించు. అవును చిన్నబాబు గారు, మా రంగమ్మ మట్టిలో మాణిక్యం లాంటిది.
దానికి అపకారం జరిగితే లోకంలో న్యాయం ధర్మం నశించిపోతాయండి. శనిబాబు గారు, రంగమ్మని పెళ్లి చేసుకుని న్యాయం ధర్మం ఇంకా బతికే ఉన్నాయని నిరూపించండి బాబు. ఏం బాబు ఏమంటావు? డాడీ, ఇందాక కొడుకు కోరికలు తీర్చే తండ్రి ఉండాలన్నాను, కానీ అది సరికాదు. కొడుకు క్షేమం కోరే దయతో కూడా మనస్సున్న తండ్రి కావాలి. నా మేలు కోరి ఒక అమ్మాయి శుభం కోరి ఇంతటి గొప్ప కార్యాన్ని చాలా గోప్యంగా నడిపించి నా కళ్ళు తెరిపించారు. రంగమ్మ, పది మంది ముందు నా చేత తాళి కట్టించుకుంటానని ఆనాడు పంతం పట్టావు. అలాగే కట్టించుకోబోతున్నావు. ఓ రాణి కాసుల రంగమ్మ, నువ్వే నెక్కావు. అందంగా ఉన్నావు గోవిందా రామ, అందంగా ఉన్నాను గోవిందా రామ, అందంగా ఉన్నావు గోవిందా రామ.